I'll introduce myself meanwhile. Um, నా పేరు జాన్ మైకల్. నేను రోహిత్ చెప్పినట్టు లాస్ట్ 2 ఇయర్స్గా హైదరాబాద్ యూనిట్లో హెచ్ఆర్ఎఫ్ సభ్యుడిగా ఉన్నాను. ఆ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాను. లాస్ట్ 2 ఇయర్స్లో మాంట్ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్లో వర్క్ ఫ్రీ అనే ఒక బేసిక్ ఇన్కమ్ పైలట్లో రీసెర్చ్ అండ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వర్క్ చేశాను. అప్పటి నుంచి కూడా నేను హెచ్ఆర్ఎఫ్లోను ఎన్ఐపిఎంలోను సభ్యుడిగా ఉన్నాను. ఎంఎస్ఐలో పనిచేసిన తర్వాత బేసిక్ ఇన్కమ్ ఎర్త్ నెట్వర్క్ అనే సంస్థలో గత 15 నెలలుగా నేను ఏషియా పెసిఫిక్ రీజియన్కి మేనేజర్గా పనిచేశాను. గత 2 నెలలుగా ఏషియా పెసిఫిక్ రీజనల్ కౌన్సిల్లో మెంబర్ అయ్యాను. సో ఐఎమ్ వాలంటీరింగ్ ఇన్ దట్ వే. అదేవిధంగా హైదరాబాద్లో నేను గార్బేజ్ కలెక్టర్స్తోనూ వేస్ట్ పికర్స్తోనూ చెత్త సేకరణలో పనిచేసే కార్మికులందరితో కూడా కలిసి పనిచేస్తూ ఉంటాను, అలియన్స్ ఆఫ్ ఇండియన్ వేస్ట్ పికర్స్ తో కలిసి. సో ఈరోజు ఇంట్రడక్షన్ లో అంటే మనకి వాట్సాప్లో లింక్ వచ్చింది. ఆ లింక్తో పాటు ఒక పారాగ్రాఫ్ కూడా పంపించాము. ఆ పారాగ్రాఫ్లో ఏమని రాసామంటే ఆ, ఈ ఈ మన దేశంలో కానీ వేరే దేశాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో ఆ, కొన్ని షరతులతో కూడిన నగదు బదిలీలు జరుగుతున్నాయి, కొన్ని బేషరతుగా నగదు బదిలీలు జరుగుతున్నాయి, కొన్ని అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అంటాము, కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అంటాం. సో ఆ, ఇంతకు ముందు అంటే ఒక దశాబ్దం క్రింద అంతకు ముందు ఇంత ఎక్కువగా నగదు బదిలీలు ఒక ప్రభుత్వ పాలసీ విధానంగా ఉండేవి కాదు. కానీ అవి చాలా ఎక్కువ అయ్యాయి ఇప్పుడు. అవి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవి కూడా డిస్కషన్లో ఒకసారి గమనిద్దాము. ఆ, అయితే అసలు ఈ క్యాష్ బేస్డ్ పాలసీ అనేది ఒక విధానం. కానీ ఆ, దీనికి ఒక ఫౌండేషనల్ ఐడియా ఉంది. బేసిక్ ఇన్కమ్ అనేది, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది. సో అసలు ఏంటి ఈ ఐడియాలో ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటి, తర్వాత హ్యూమన్ రైట్స్ పరంగా మనం ఎందుకు ఈ ఐడియా గురించి అర్థం చేసుకోవాల్సిన ప్రయత్నం చేయాలి, ఆ, నిజంగా ఈ ఐడియాకి ఏమన్నా పొటెన్షియల్ ఉందా, ఆ, మన పాలసీని బెటర్ చేయడానికి కానీ, లేదంటే మన ప్రజాస్వామ్యాన్ని బెటర్ చేయడానికి కానీ, లేదంటే మన మానవ హక్కుల ఉద్యమానికి కూడా ఏదైనా తోడ్పాటు ఇవ్వగలదా అనే ఆలోచనని గమనిద్దాము, చూద్దాము. తర్వాత హైదరాబాద్లో ఒక 2 బేసిక్ ఇన్కమ్ పైలట్స్ జరిగాయి. ఆ, సో ఆ పైలట్స్కి సంబంధించిన ఒక 2 ఆ, కొన్ని ఫైండింగ్స్, కొన్ని రిఫ్లెక్షన్స్ నేను మీతో షేర్ చేస్తాను. వన్ సెకండ్. యా. సో సెకండ్ స్లైడ్. నేను ఈ లెక్చర్కి ముందు బాలగోపాల్ బాలగోపాల్ గారి ఆర్టికల్ ఒకటి చూశాను, మన పర్స్పెక్టివ్స్. అది ఇందులో రావట్లేదు పీడిఎఫ్లో. అయితే దాని పేరు, ఆర్టికల్ పేరు ఎ పర్స్పెక్టివ్ ఫర్ ద రైట్స్ మూవ్మెంట్ అని. అందులో ఆ, అసలు హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్ యొక్క ఒక ట్రాజెక్టరీని చూస్తూ దాంట్లో ఎందుకు థియరైజింగ్ నార్మల్ మూమెంట్స్ కంటే కొంత డిఫరెంట్గా జరిగింది, ఆ తర్వాత ఆ, మన మెయిన్ ఉద్దేశం ఏంటి, మానవ హక్కుల ఉద్యమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, అలాంటి విషయాలు కొన్ని చర్చించారు. ఆ, అందులో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఈ 3 కోట్స్ కనపడ్డాయి. ఒకటి యూనివర్సాలిటీని సిగ్నిఫై చేస్తుంది. 2 ఒక వ్యక్తి యొక్క మినిమం వర్త్ ని, ఒక గౌరవాన్ని సిగ్నిఫై చేస్తుంది. 3 అన్కండిషనాలిటీని చేస్తుంది. ఆమ్, ఈ ఫస్ట్ కోట్లో మనకి ఏమని అర్థం అవుతుందంటే, మా అంటే ఇప్పుడు అన్ని ఉద్యమాలు ఉన్నాయి. దళిత ఉద్యమం ఉంది, విమెన్స్ మూవ్మెంట్ ఉంది, వర్కర్స్ లైవ్లీహుడ్ ఇష్యూస్ మూవ్మెంట్స్ ఉన్నాయి, హౌసింగ్ రైట్స్ మూవ్మెంట్స్ ఉన్నాయి, అన్ని మూవ్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి మానవ హక్కుల ఉద్యమానికి తేడా ఏమన్నా ఉండాలా, ఉంటే ఏంటి, ఇవన్నీ ఆ, వీటి గురించి చెప్తూ బాలగోపాల్ అంటారు, ఆ, ఏదో కేవలం కొన్ని డిమాండ్స్ చేస్తూ ఆ, ఈ ఉద్యమం ముందుకెళ్ళదు. ఈ డిమాండ్స్ లోంచి కొన్ని విలువలు బయటకు వస్తాయి, ఆ విలువల్ని మనం రీఎన్ఫోర్స్ చేయడానికి ప్రయత్నిస్తాము అని అంటారు. సో ఈ ఈ విలువలు యూనివర్సల్ విలువలుగా మనం ఆ, వాటిని రీఎన్ఫోర్స్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఉదాహరణకి ఒక దళిత ఉద్యమంలో అప్రెషన్ ని, డామినెంట్ కాస్ట్ అప్రెషన్ ని మనం ప్రశ్నిస్తాం. కానీ అది ఒక ఒక సమూహం ఇంకొక సమూహం పైన ఉన్న అప్రెషన్ ని అడ్డుకుంటుంది, లేదంటే ప్రతిఘటిస్తుంది.
కానీ అందులో నుంచి మనము ఏ అప్రెషన్ అయినా ప్రతిఘటించాలి అనే ఒక కామన్ విలువని తీసుకొని యూనివర్సలైజ్ చేస్తాం. సిమిలర్గా మహిళా ఉద్యమంలో పురుషాధిక్య అహంకారాన్ని ఆ, ప్రతిఘటిస్తుంది మహిళా ఉద్యమం. కానీ మనం ఆ, మానవ హక్కుల ఉద్యమంగా అందులోంచి ఒక ఆ, విలువని ఏం తీసుకుంటామంటే, ఎక్కడైనా కూడా ఏ సమూహంలో అయినా ఎలాంటి కమ్యూనిటీలో అయినా కూడా డామినేషన్ని కౌంటర్ చేయాలి, లేదంటే డామినేషన్ని మనం ప్రతిఘటించాలి అనే ఆలోచన. సో ఈ యూనివర్సలైజింగ్ ఆఫ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ, అది అందరికీ కామన్గా వర్తించాలి. ఒక వ్యక్తి ఎవరైనా సరే, ఎలాంటి ధనికుడైనా పేదైనా అగ్రకులమైన లేకపోతే ఏ కులమైనా ఎలాంటి వ్యక్తి అయినా ఏ దేశమైనా ఏ జెండర్ అయినా ఏ రేస్ అయినా ఏమైనా కూడా ఒక ఒక కామనాలిటీ ఒక యూనివర్సాలిటీ కనబడాలి మన ఉద్యమంలో అని చెప్తారు. రెండోది ఇండివిజువల్ వర్త్ అండ్ డిగ్నిటీ. ఇక్కడ అంబేద్కర్ని ఇన్వోక్ చేస్తూ వాల్గోపాల్ అంటారు, వన్ మ్యాన్ వన్ వాల్యూ. ఎట్లయితే ఆ, మనము ఫైనల్ గా ఎందుకు అసలు ఈ ఉద్యమం ఎందుకు అంటే, లాస్ ని గౌరవించాలన్నా, ఇప్పుడు పోలీసులు అట్రాసిటీస్ చేస్తే వాళ్ళు లాస్ ని గౌరవించట్లేదని చెప్పి మనం వాళ్ళ పైన ఈ ఉద్యమం చేస్తున్నామా, లేదంటే ఆ, ఇంకే కారణంతో చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం అంటే, ఒక హ్యూమన్ ఇన్హెరెంట్ వర్త్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం అప్హోల్డ్ చేయడానికి ప్రయత్నిస్తూ మనం ఉద్యమంలో ఉన్నాం. సో ఆ, ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ, ఒక వ్యక్తిలో ఉన్న ఇన్హెరెంట్ వాల్యూని మనం ఇక్కడ రెస్పెక్ట్ చేస్తూ గౌరవిస్తున్నాం. ఆ, కొద్దిగా స్క్రోల్ చేయండి రోహిత్. థర్డ్ పాయింట్ వచ్చేసి అన్కండిషనాలిటీ. యా. సో ఇప్పుడు ఆ, ఇక్కడ ఏమని చెప్తుందంటే, చెప్తారంటే ఆర్బిట్రరీని చెక్ చేయడానికి ట్రై చేస్తారంటే, రాజ్యాలు ఎప్పుడు కూడా కొంత ఆర్బిట్రరీగా ఉండడానికి ప్రయత్నిస్తాయి. వాటికి నచ్చినట్టు ఒక రేషనల్ లాజిక్ ఉండకపోవడం, లేదంటే ప్రజాస్వామికంగా ఉండాల్సిన అవసరం లేదు, ఉండవు. ఆ ఆ విషయంలో వాటి ఆర్బిట్రరీని చెక్ చేయాలంటే వ్యక్తి స్థాయిలో ఒక ఏజెన్సీ ఉండాలి, వ్యక్తి స్థాయిలో ఒక ఆ, ఒక డెసిషన్ మేకింగ్ పవర్ ఉండాలి. అది రాజ్యంకి అగేన్స్ట్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక చిన్న సమూహం కన్నా అయి ఉండొచ్చు. ఆమ్, ఇప్పుడు కలెక్టివ్ గా మనం ఫామ్ అవుతాము, కానీ విత్ ఇన్ ద కలెక్టివ్ ఆల్సో మనకి డామినేషన్ ఉండొచ్చు, అప్రెషన్ ఉండొచ్చు. ఈ ఈ ఈ రకరకాల అంచెల్లో ఉన్న ఈ సమూహాలకి ఆ, ఒక వ్యక్తికి మధ్యలో ఉన్న ఆ రేఖ ఏంటంటే అన్కండిషనాలిటీ. So I think I'm making some sense as I'm trying to connect some of these thoughts of our movement and Dr. Balgopal's reflections to basic income. Next slide. అయితే బేసిక్ ఇన్కమ్, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ని బేసిక్ ఇన్కమ్ ఎర్త్ నెట్వర్క్ అనే సంస్థ 40 సంవత్సరాల క్రితం ఫామ్ అయ్యింది. ఎక్కువగా గ్లోబల్ నార్త్లోనే ఉన్నది చాలా సంవత్సరాలు. గత 15 సంవత్సరాలుగా గ్లోబల్ సౌత్లోను, ఎస్పెషల్లీ లాటిన్ అమెరికా, ఏషియా పెసిఫిక్ అండ్ ఆఫ్రికన్ రీజియన్లో పనిచేస్తూ బేసిక్ ఇన్కమ్కి ఒక నిర్వచనాన్ని ఇవ్వడానికి ప్రయత్నించింది. ఒక 40 సంవత్సరాల మేధో మదనంలో ఈ నిర్వచనం వచ్చింది. ఆ, ఈ ఈ ఉద్యమం ప్రపంచం అంతా కూడా ఉంది. బేసిక్ ఇన్కమ్ ఎర్త్ నెట్వర్క్ అన్న సంస్థకి 45 దేశాల్లో అఫిలియేట్స్ ఉన్నాయి. అక్కడ ఉద్యమకారులు, అక్కడ అకాడమిక్స్ వీళ్ళంతా కూడా ఈ బేసిక్ ఇన్కమ్ మూవ్మెంట్ ని లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ డెఫినేషన్ ఏంటి అంటే, ఏ బేసిక్ ఇన్కమ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ మనీ గివెన్ టు ఆల్ రిగార్డ్లెస్ ఆఫ్ వర్క్ రిక్వైర్మెంట్ అండ్ ఎనీ కండిషన్. అంటే ఇప్పుడు దాన్ని ఈ 5గా డివైడ్ చేస్తే, 5 భాగాలుగా, మొదటిది యూబీఐ అనేది ఒక ఇండివిజువల్కి ఇవ్వాలి. అంటే ప్రభుత్వం బేసిక్ ఇన్కమ్ని ఒక వ్యక్తికి ఇవ్వాలి, కుటుంబానికి కాదు. ఇప్పుడు చాలా వరకు మన పథకాలన్నీ కూడా యూనిట్ హౌస్ హోల్డ్ని తీసుకొని చేస్తాయి. ఆ, కుటుంబానికి ఇట్లా ఇస్తాము రేషన్ కానీ ఏదైనా కూడా కుటుంబ స్థాయిలో ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఇండివిజువల్ని గుర్తించి, ఇండివిజువల్ని గౌరవించి డైరెక్ట్గా ఇండివిజువల్కి ఇవ్వాలి అని చెప్తాము. ఆ, ఎందుకు అట్లా చేయాలన్నది మనం ఇంకా ముందుకెళ్ళి ఆలోచించవచ్చు ఈ ప్రెజెంటేషన్లో. రెండోది క్యాష్ బేస్డ్గా ఉండాలని అంటాం. ఎందుకంటే ఆ, కొన్ని ఆ, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూపన్ ఇచ్చి, ఈ కూపాన్ని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అనొచ్చు, లేదంటే ఫుడ్ స్టాంప్స్ ఇవ్వచ్చు, లేదంటే ఇప్పుడు మనకి పీడిఎస్లో లాగే ఇన్ కైండ్ సపోర్ట్ ఇవ్వచ్చు ప్రభుత్వాలు. ఆమ్, లేదంటే ఇప్పుడు రిలయన్స్ ఇలాంటి కంపెనీస్ ఉంటాయి కదా, అవి ఇంతకుముందు కార్డ్స్ ఇచ్చేవి. ఆ కార్డులో పాయింట్స్ యాడ్ అవుతాయి, మీరు అవి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అని చెప్తారు. ఆ, ఇంకా రీసెంట్గా కొన్ని ప్రభుత్వాలు డిజిటల్ కరెన్సీస్ అనే ఆలోచనల్ని ముందుకు తీసుకొచ్చి ఆమ్, ఈ డిజిటల్ కరెన్సీని మేము మీకు లోడ్ చేస్తాము, మీరు ఎలా అన్నా వాడుకోవచ్చు అని చెప్తారు. కానీ అక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే, ఆ కరెన్సీని ప్రజలు ఎలా వాడుతున్నారో ట్రాక్ చేయగలుగుతారు, కాబట్టి అక్కడ ఒక ప్రైవసీ కన్సర్న్ ఉంటుంది. ఆ, ఇవన్నీ కాదు, క్యాష్ రూపంలో ఇవ్వాలి అంటే బ్యాంక్లో డైరెక్ట్గా ఇస్తే
ఒక వ్యక్తి ఆ డబ్బుల్ని విత్డ్రా చేసి నోట్ల రూపంలో అట్లా లిక్విడ్ క్యాష్లా వాడతారా, లేదంటే వాళ్ళు డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫోన్పే గూగుల్ పే ద్వారా ఎలా వాడతారో వాళ్ళ ఇష్టం. కానీ డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బులు పడాలి, క్యాష్ ద్వారా ఇన్కైన్ ద్వారా కాదు. మూడోది పీరియాడిక్గా ఉండాలి. అంటే ఒకేసారి లంసంగా ఇచ్చే విధానం కాదు. అంచెలంచెలుగా ప్రతి నెల కానీ, లేదంటే ఆ పీరియాడిసిటీ అన్నది మన కాంటెక్స్ట్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఈ బేసిక్ ఇన్కమ్ మారుతుంది, రకరకాల విధానాలుగా ఎవాల్వ్ అవుతుంది. మేము సాధారణంగా మంత్లీ అంటాం, ప్రతి నెల ఈ డబ్బులు పడాలి అని చెప్తాం. ఎందుకు లంసం కాదు అంటే, ఈ పీరియాడిక్ పీరియాడిసిటీలో ఒక అష్యూరెన్స్ ఉంది. అంటే నాకు రాబోయే నెలల్లో ఏం జరిగినా ఏం జరగకపోయినా నాకు ఈ డబ్బులు పడతాయి అనే ఒక ధైర్యం మనకు వచ్చినప్పుడు మనం ఆ రకంగా ప్లాన్ చేసుకుంటాము. ఆ ప్రకారంగా మన లైఫ్ వెళ్తుంది. అదే ఒకసారి లంసం ఇచ్చారంటే ఆ ఆ డబ్బులు ఎలాన్నా వృధా అవ్వచ్చు, వేస్ట్ అవ్వచ్చు, ఏమన్నా కావచ్చు. నాలుగోది అన్కండిషనాలిటీ, అంటే షరతులు ఏమి ఉండొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్స్ కానీ అలాంటివి ఏమైనా తీసుకుంటే ఆ, తల్లి ఇన్స్టిట్యూషనల్ డెలివరీ చేస్తేనే ఈ పథకం వర్తిస్తుంది అని చెప్తారు. మరి ఈ దేశంలో ఉన్న ఎన్నో రిమోట్ ఏరియాస్లో ఒక ప్రాపర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేని ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ డెలివరీ చేయాలంటే వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉండొచ్చు. ఇలాంటి ఆలోచనల్ని, ఇలాంటి పథకాలు చేసేటప్పుడు కన్సిడరేషన్లోకి తీసుకో. సో కండిషన్స్ పెట్టడం వల్ల, షరతులు పెట్టడం వల్ల డిజర్వింగ్ బెనిఫిషరీస్ కూడా దూరం అయిపోతారు అనమాట. లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కాస్ట్ సర్టిఫికేట్, నా డాక్యుమెంట్ ఏదో తీసుకొచ్చి నేను ఈ పథకం అవైల్ చేసుకోవడానికి ఇవ్వాలి. కానీ నా సర్టిఫికేట్స్, నా ఎంటైటిల్మెంట్స్ నేను పొందాలంటే నేను డబ్బులు ఇచ్చి తీసుకుందే నాకు అది కాదు, లేదంటే ఆ, సాధారణంగా నా పని ఆపుకొని ఈ రోజు నేను వెళ్ళి చేసుకోవాలి. అలా ఎంతమంది ఆ, ఇబ్బంది పడతారు సాధారణంగా, అంటే ఒక పథకం అవైల్ చేసుకోవాలంటే. అది డబ్బులు పడడానికి ముందు. పడ్డ తర్వాత దీన్ని మీరు దీనికే ఖర్చు పెట్టాలి, లేదంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల విద్యకే ఖర్చు పెట్టాలి, లేకపోతే హెల్త్ కోసమే ఖర్చు పెట్టాలి, అలాంటి కండిషన్స్ అంటే ఐదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ కండిషన్స్ ఉండొద్దు అన్నది ఇక్కడ సూత్రం అనమాట. ఎందుకంటే ఈ డబ్బులు ఎలా వాడాలి అన్నది ఒక వ్యక్తికి వాళ్ళకి తెలుసు. దే ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఫర్ దేర్ ఓన్ లైఫ్స్. ఐదవది యూనివర్సల్, టార్గెటింగ్ చేయొద్దు. మన ప్రతి పబ్లిక్ పాలసీలో కూడా టార్గెటింగ్ ఉంటుంది. మనం అది ఎందుకు చేస్తామంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఉన్న రిసోర్సెస్ని బెస్ట్గా వాడాలి, ఎఫిషియెంట్గా వాడాలి అనే ఆలోచనతో బాటమ్ 20, బాటమ్ 40, లేదంటే అత్యధిక ఆ, పేదలు లేకపోతే దారిద్రపు రేఖకి దిగువ ఉన్న వాళ్ళకి చేయాలి, ఇలాంటి రకరకాల టార్గెట్స్ పెట్టడం ద్వారా ఆ, మనం టార్గెట్ చేస్తాం. అయితే యూబీఐ ఏం చెప్తుంది, టార్గెటింగ్ వద్దు, యూనివర్సల్గా ఇద్దామని చెప్తుంది. అయితే ఇక్కడ చర్చించింది ఏంటంటే ఒక బేసిక్ అన్నది ఒక ముఖ్యమైన విషయం. ఇది చాలా ఎక్కువ ఉండకూడదు. అలా అని చెప్పి ఆ, ఏమీ చేంజ్ తీసుకురాలేనంత తక్కువ అమౌంట్ ఉండకూడదు. ఆ అమౌంట్ ఎంత ఉండాలి బేసిక్ ఇన్కమ్ అనేది ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం ఆ ఆ ఆ ప్రాంతం యొక్క కాంటెక్స్ని బట్టి బేస్ చేసుకొని డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ బేస్ అనేది ఫామ్ అవుతుందో, ఆ బేస్ ఒక కామన్ ఫ్లోర్ అవుతుంది. ఆ కామన్ ఫ్లోర్ అందరికీ ఉంటుంది. ఆ కామన్ ఫ్లోర్ పైన మనం ఆ, నుంచోగలుగుతాము అన్నది ఈ బేసిక్ ఇన్కమ్ యొక్క ఆలోచన. నెక్స్ట్ స్లైడ్. అయితే ఆ, నేను ఆ, హైదరాబాద్లో జరిగిన ఒక రెండు పైలట్స్ గురించి చర్చిస్తాను. ఆ, ఏం చేసామంటే హైదరాబాద్లో ఇది ఒక యూనివర్సిటీ ఆఫ్ బాత్ యొక్క రీసెర్చ్ పైలట్ అన్నమాట. ఆ, 5 బస్తీలు తీసుకొని ఈ 5 బస్తీల్లో ప్రతి బస్తీలో ఒక బౌండరీ గీసి, అంటే మొత్తం బస్తీ అంతా కవర్ అయ్యేలాగా మాక్సిమం ఆ ఆ బౌండరీ లోపల ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ బేసిక్ ఇన్కమ్కి ఎలిజిబుల్ అని చెప్పి ఒక్కొక్క మేజర్కి, ఒక్కొక్క అడల్ట్కి నెలకి 1000 రూపాయలు, ఒక్కొక్క మైనర్కి నెలకి 500 చొప్పున 18 నెలల పాటు ఇవ్వడం జరిగింది. పిల్లల డబ్బులు వాళ్ళ తల్లి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ 18 నెలల క్యాష్ ట్రాన్స్ఫర్ పైలట్తో పాటు ఒక కంటిన్యూస్గా కమ్యూనిటీ ఆర్గనైజింగ్ ని కూడా మేము పైలట్ చేయడం జరిగింది. అంటే సాధారణంగా మనం కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ, కొన్ని ప్రీసెట్ నోషన్స్తో వెళ్తాము. ట్రెడిషనల్ సోషల్ వర్క్లో కూడా ఒక సేవియర్ సిండ్రోమ్ ఉంటుంది. అంటే అక్కడ ఒక విక్టిమ్ ఉన్నారు, నేను కాపాడడానికి వెళ్తున్నాను, అది అట్లా మాట్లాడడం, మనం అలా చెప్పము, కానీ ఎక్కడో అది నిలిచి అలా ఉండిపోతుంది ఆ విధానం, ఆ ఆలోచన విధానం. సో నేను సేవియర్గా విక్టిమ్ ని కాపాడడానికి వెళ్తున్నా ఒక విలన్ నుంచి.
ఆ విలన్స్ రాష్ట్రం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఆ బస్తీలోనే ఒక వ్యక్తి కావచ్చు, ఇంకొక బయట నుంచి అరెస్ట్ చేస్తున్న ఒక సమూహం కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే ఈ ఈ వర్క్ ఫ్రీ ప్రాజెక్ట్లో ట్రయల్ చేసిన కమ్యూనిటీ ఆర్గనైజింగ్ కొద్దిగా డిఫరెంట్. ఎట్లా అంటే ఆ, ఒక సేవియర్ మోడల్ నుంచి ఒక పార్ట్నర్గా, ఒక ఫెసిలిటేటర్గా, అంటే మేము చేయగలిగింది ఏం లేదు, మా చేతిలో ఒక మ్యాజిక్ బ్యాండ్ ఏం లేదు, మేము మీతో పాటే మీ పక్కనే ఉంటాము. ఆ, ఎలా చేయాలో కలిసి నేర్చుకోవడానికి ట్రై చేద్దాము, ఎలా సమస్యలను పరిష్కరించాలో కూర్చొని చర్చించుకుందాము. ఆ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజింగ్ అన్నమాట. దీన్ని రిలేషనల్ నీడ్స్ బేస్డ్ కమ్యూనిటీ ఆర్గనైజింగ్ అంటే, ఈ బస్తీకి ఏ సమస్య ఉందో నాకు తెలుసు, నేను సాల్వ్ చేస్తాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని అనము. వెళ్ళి అక్కడే కూర్చొని వాళ్ళ ద్వారానే, అసలు మనం ఏ సొల్యూషన్ కూడా ఇవ్వం, వాళ్ళ నోట్లోంచే ఆ సొల్యూషన్ వచ్చేలాగా చర్చించి అట్లా చేస్తాము. ఇది కమ్యూనిటీ బేస్డ్ నీడ్స్, రిలేషనల్ నీడ్స్ బేస్డ్ కమ్యూనిటీ ఆర్గనైజింగ్. ఇది పెడగాలజీ ఆఫ్ అప్రెస్ట్ లాంటి ఫ్రేమ్వర్క్స్ నుంచి ఎమర్జ్ అయిన వర్క్ అనమాట. సో ఇందులో ఏమి మాకు వచ్చిన ఫైండింగ్స్ ఏంటి అంటే, ఆ, మొదటిగా 18 నెలల పాటు కంటిన్యూస్ గా ప్రతి నెల 1000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి పడడం అంటే, ఒక కుటుంబంలో ఒకవేళ నలుగురు ఉంటే, ఆ, తల్లిదండ్రులకి ఇద్దరికి 1000 పిల్లలిద్దరికి 500 అనుకుంటే 3000 వచ్చింది నెలకి. ఫ్యామిలీ సైజుని బట్టి అది మారుతూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అమౌంట్స్ పడ్డాయి. ఈ ప్రాజెక్ట్లో క్వాలిటేటివ్ రీసెర్చ్ చేసాము, క్వాంటిటేటివ్ రీసెర్చ్ చేసాము. క్వాలిటేటివ్లో 4 సార్లు ఈ డబ్బులు స్టార్ట్ చేయక ముందు ఒక బేస్ లైన్, డబ్బులు స్టార్ట్ అయిన 9 నెలలకు ఒకసారి, డబ్బులు ఎండ్ అయిపోయిన 9 నెలలకు ఒకసారి, ఈ ప్రాజెక్ట్ ఈ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అంతా ఎండ్ అయిపోయిన సంవత్సరం తర్వాత ఇంకొకసారి వెళ్ళాము. ఆ, అదేవిధంగా క్వాంటిటేటివ్లో కూడా ఆ, ఈ 4 బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్, పోస్ట్ ఎండ్ లైన్ ద్వారా ఒక రిగరస్ ఎవిడెన్స్ బేస్డ్ స్టడీగా దీన్ని తీసుకురావడానికి ట్రై చేసాం. ఈ ప్రాజెక్ట్లో ముగ్గురు పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు. వాళ్ళ పిహెచ్డి చేసిందే ఈ ప్రాజెక్ట్ పైన. ఒకళ్ళు జెండర్ పైన యూబీఐ యొక్క ప్రభావాన్ని, ఒకళ్ళు లేబర్ రిలేషన్స్ పైన యూబీఐ ప్రభావాన్ని, ఒకళ్ళు ఇది గ్రీన్ ట్రాన్సిషన్కి, ఒక క్లైమేట్ రెసిలియన్స్కి, ఎన్వైరన్మెంటల్ జస్టిస్ వైపు యూబీఐ పాత్ర ఏమైనా పోషించగలదా అన్న టాపిక్తో చేశారు. సో ఫస్ట్ ఫైండింగ్ బెటర్ లేబర్ చాయిసెస్. మేము వెళ్ళి అక్కడ ఈ బస్తీల్లో, ఈ 5 బస్తీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాధారణంగా ఇళ్లలో పనిచేసే డొమెస్టిక్ వర్కర్స్ కానీ, చెత్త సేకరించే గార్బేజ్ కలెక్టర్స్, తర్వాత ఫ్రీలాన్స్గా వాళ్ళందరూ వాళ్ళు సంచి పట్టుకొని వెళ్ళి రీసైకల్బుల్స్ పిక్ చేసే గార్బేజ్ వేస్ట్ పిక్కర్స్ అండ్ ర్యాక్ పిక్కర్స్ ఉన్నారు. సో బేసికలీ ఇన్ఫార్మల్ వర్కర్స్ ఉన్న బస్తీలు అనమాట. ప్లస్ ప్రాపర్గా వాళ్ళకి హౌసింగ్ రైట్స్ కూడా లేని ఈ బస్తీలే. వాళ్ళని మేము ఆ, అందులో ఒక పర్సన్ చెప్పారు, మీరు ఏం చేస్తారంటే పెయింటర్, అప్పుడప్పుడు వర్క్ దొరుకుతుంది, అప్పుడప్పుడు పని దొరకదు, పని దొరికినప్పుడు చేస్తాను, దొరకనప్పుడు ఇంట్లోనే ఉంటాను, ఫ్యామిలీతోనే ఉంటాను అని చెప్పేవాళ్ళు. మనీ స్టార్ట్ అయిన తర్వాత 9 నెలల తర్వాత వెళ్ళిన తర్వాత ఆ అతని ఆలోచన విధానంలో కొంత మార్పు కనపడింది. ఏమన్నారంటే, ఇంతకు ముందు నాకు వచ్చే డబ్బుల్ని నేను అప్పటి సర్వైవల్ కోసం వాడేవాడిని, కానీ ఆ, ఎప్పుడు అలాగే ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి కానీ, లేకపోతే అట్లా రకరకాలుగా ఆ డబ్బులు వచ్చేవి, ఆ రోజు సర్వైవ్ అయ్యే వాళ్ళం, అప్పటితో డబ్బులు అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ పని ఎప్పుడు దొరుకుతుంది, డబ్బులు ఎప్పుడు వస్తాయి అని ఒక అన్సర్టనిటీ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ డబ్బులు పడుతున్నాయో, కుటుంబానికి కరెక్ట్గా నెలకి ఇంత అమౌంట్ పడుతుందో, అప్పుడు మాకు ఒక సర్టనిటీ వచ్చింది. ఓకే, ఈ డబ్బులతో మేము మా గ్రాసరీసే తీసుకోవచ్చు, లేదంటే ఏదో ఒక పిల్లలకి ఫీజే కట్టొచ్చు, ఏదో ఒకటి కంపల్సరీ చేయొచ్చు అని. ఆ సర్టనిటీ ఏం చేసిందంటే, ఆ వ్యక్తి జీవితంలో, ఆ కుటుంబం జీవితంలో, ఆ, మేము మిడ్ లైన్ సర్వే చేయడానికి వెళ్ళేటప్పటికి అతను అన్నాడు, ఆ, నేను ఏమని ఆలోచిస్తున్నానంటే, ఒక ఆటో కొనుక్కోవాలనుకుంటున్నా, లేదంటే రెంట్కి తీసుకోవాలనుకుంటున్నా, తీసుకొని ఆటో నడపాలనుకుంటున్నా. రెండు, ఆ, ఒక ఫుడ్ బండి పెట్టి, మనకి మీల్స్ ఉంటాయి కదా ఆఫ్టర్నూన్, 60-70 రూపీస్కి మీల్ ఉంటుంది కదా, దాల్ రైస్ అవన్నీ అమ్ముతారు. అలాంటి ఒక బండి పెట్టాలనుకుంటున్నా. నేను మార్నింగ్ కుక్ చేసేసి వెళ్ళిపోగలను, నా వైఫ్ అది రన్ చేయగలుగుతారు సాయంత్రం వరకు, నేను ఈ లోపు ఆటో రన్ చేసుకుంటాను. ప్లస్ ఇవన్నీ చేస్తూ ఎప్పుడైతే పెయింటింగ్ వర్క్ దొరుకుతుందో, క్యాటరింగ్ వర్క్ దొరుకుతుందో ఫంక్షన్ హాల్స్లో, అది చేసుకుంటాను. అంటే మేము అప్పుడు అడిగాము, మీకు ఇప్పుడు అసలు అప్పులన్నీ తీరిపోయినాయా, మీ ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే, ఇంకా తీరలేదు, అప్పులు తీరలేదు, ప్లస్ ఈ రోజు నాకు పని కూడా దొరకలేదని అన్నారు. అంటే ఆ వ్యక్తి ఇంకా పూర్తిగా ఒక ఫైనాన్షియల్ సర్టనిటీలోకి రాలేదు, బట్ స్టిల్ ఫార్వర్డ్ లుకింగ్ చేయగలుగుతున్నారు, ఈ రోజుకి మించి ఆస్పైర్ చేయగలుగుతున్నారు. ఆ సర్టెనిటీ వచ్చింది ఆ వ్యక్తి జీవితంలో. అట్లా
జరిగింది. తర్వాత ఎక్స్‌ప్లాయిటేటివ్ వర్క్‌కి నో చెప్పగలుగుతున్నారు. డొమెస్టిక్ వర్కర్స్ వాళ్ళకి పని ఉండాలి. పని ఉంటేనే వర్కౌట్ అవుతది కాబట్టి ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా కంటిన్యూయస్‌గా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా ఏడో నెల, ఎనిమిదో నెల వరకు కూడా వర్క్‌కెళ్ళేవాళ్ళు. కానీ ఒక ఆమె ఏం చెప్పిందంటే, నాకు ఈ మనీ రావడం వల్ల నేను కొన్ని నెలల తర్వాత ఆపేశాను పని. ఇంటి దగ్గర ఉండి నన్ను నేను కేర్ తీసుకున్నాను. పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళతోనే ఉండి నేను కేర్ చేసుకోగలిగాను. ఫ్యామిలీతో ఇంకాస్త బెటర్‌గా టైమ్ స్పెండ్ చేయగలిగానని చెప్పారు. మేము అసలు గార్బేజ్ కలెక్టర్స్ ఎక్కువ మంది ఉన్న బస్తీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, ఇండిగ్నిఫైడ్ వర్క్ని ఈ బేసిక్ ఇన్కమ్ ఏమన్నా ఛాలెంజ్ చేయగలదా అనే ఆలోచనతో ఈ 4 పాయింట్ ఫ్రీడమ్ టు సే నో చాలా మంది కుల వ్యవస్థ వల్ల కానీ లేదంటే ఎకనామిక్ మార్జినలైజేషన్ వల్ల కానీ చాయిస్తో వాళ్ళు చేసే పని వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు. దే ఆర్ ఫోర్స్ టు టేక్ అప్ దట్ వర్క్. అయితే ఎప్పుడైతే ఒక బేసిక్ ఇన్కమ్ ఉంటుందో, ఎప్పుడైతే నాకు మినిమం సర్వైవల్ నీడ్స్ కవర్ అవుతాయి అనే ఒక ధైర్యం ఉంటుందో, అప్పుడు నేను ఎంచుకునే పని నాకు నచ్చింది అయి ఉండేది తీసుకుంటాను, ఫెయిర్గా కనపడేది తీసుకుంటాను, నా వర్క్ని ప్రాపర్గా కంపెన్సేట్ చేసేది తీసుకుంటాను. ఆ కైండ్ ఆఫ్ చేంజ్ మాకు ఈ ప్రాజెక్ట్లో కనపడింది. వాళ్ళు తీసుకునే పనిలో కూడా ఆ, కొంత అంటే గార్బేజ్ కలెక్టర్స్ ఆ వర్క్ మానలేదు, కంటిన్యూ అయ్యారు. కానీ ఒక రోజు సెలవు తీసుకోవడం, 7 రోజులు పనిచేసే బదులు 6 రోజులు పనిచేయడం, ఫ్యామిలీతో కాస్త టైం స్పెండ్ చేయడం. ఎప్పటి నుంచో ఊరు వెళ్దాము, పిల్గ్రిమేజ్కి వెళ్దాము అని అనుకున్న వాళ్ళు వెళ్ళలేకపోయేవాళ్ళు, కానీ వాళ్ళు చేయగలిగారు ఈ పని. ఆ తర్వాత కొంతమంది ఫ్రిడ్జ్లు తీసుకున్నారు, టీవీలు తీసుకున్నారు, వాషింగ్ మెషిన్స్ తీసుకున్నారు, ఆ, దాచుకొని డబ్బులు ఆ, చేయగలిగారు. తర్వాత అప్పు తీసుకోవాలంటే కూడా ఎప్పుడు సాధారణంగా ఆ, ఒక లోన్ షార్క్స్ ఎవరైతే వచ్చి ఎక్కువ వడ్డీకి ఈ లోన్ షార్క్స్ ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు. ఒక బస్తీలో ఎక్కువ మంది ముగ్గమ్మే కుటుంబాలు ఉండేవి. వాళ్ళకి ప్రతిరోజు కూడా సరుకు కొనడానికి వాళ్ళకి ఒక బేసిక్ గ్రాంట్ ఉండాలి, బేసిక్ మనీ ఉండాలి. దాంతో ఫస్ట్ తీసుకొని అమ్మి తర్వాత మళ్ళీ అది తీర్చుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు తీసుకుంటారు. కానీ ఆ బేసిక్ మనీ వాళ్ళ దగ్గర చాలాసార్లు ఉండకపోవడం వల్ల ఆ, ఎక్కువ రేట్కి వడ్డీ తీసుకోవడం, ఆ తర్వాత ఒక కంటిన్యూస్ డెట్ సైకిల్లో అప్పులోనే ఉండిపోవడం ఎప్పుడు కూడా జరిగేది. ఎప్పుడైతే కొద్దిగా డబ్బులు వచ్చేవో ఆ డబ్బుల్ని ఉంచుకొని అప్పు తీసుకోకుండా ఆ డబ్బునే దాసి ఒక పూల్గా క్రియేట్ చేసుకొని చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు అప్పు యొక్క చాయిస్ని, అంటే అప్పు తీసుకోవాలంటే వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఏజెన్సీతో తీసుకోవడం స్టార్ట్ చేశారు, ఫోర్స్డ్గా తీసుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆ, అప్పు ముట్టాలంటే కూడా ఒక నమ్మకం ఉండాలి, ఆ వ్యక్తి దగ్గర డబ్బులు ఉంటాయా ఉండవని. ఈ కమ్యూనిటీస్లో ఎప్పుడైతే నేను నా నెక్స్ట్ నైబర్ని నేను చూస్తున్నాను, ప్రతిరోజు ప్రతి నెల వాళ్ళకి డబ్బులు పడతాయనే ధైర్యం నాకు ఎప్పుడైతే ఉంటుందో, వాళ్ళు నెక్స్ట్ మంత్ తీర్చుతారు నాకు అప్పు ఇచ్చిన అనే ధైర్యంతో నేను అప్పు ఇవ్వడం స్టార్ట్ చేశాను. అంటే ఒక వ్యక్తి యొక్క క్రెడిట్ వర్దినెస్ కూడా పెరిగింది. తర్వాత సీనియర్ సిటిజన్స్ వాళ్ళు బెటర్గా హెల్త్ యాక్సెస్ చేయగలిగారు. సాధారణంగా మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని చాలు అని అనుకునే వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళి, అది కూడా అవసరమైతే ప్రైవేట్ వైద్యాన్ని అఫోర్డ్ చేసి కొంత That బెటర్ మెడికల్ కేర్ తీసుకోగలిగారు. that is pretty ఆ, good. చాలా మంది వాళ్ళ పిల్లల్ని ఆ, ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకి మార్చారు, బికాస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. వాళ్ళు చేసే వాళ్ళు మేము ఈ పని చేస్తున్నామండి, కానీ మా పిల్లలు మాత్రం అట్లీస్ట్ వేరే వర్క్లోకి వెళ్ళాలి, వాళ్ళు చదువుకోవాలి, బెటర్గా డిగ్నిఫైడ్ వర్క్ చేయగలగాలి అనే ఆలోచనతో. సో అంటే ఏదైతే ఆస్పిరేషన్ ఉంటుందో ఆ ఆస్పిరేషన్స్కి ఒక స్పేస్ ఈ బేసిక్ ఇన్కమ్ ఇవ్వగలిగింది. నెక్స్ట్ స్లైడ్. సో ఇది రెండో పైలట్. ఈ పైలట్ అన్వేషి రీసెర్చ్ సెంటర్ ఆఫ్ విమెన్ స్టడీస్ ద్వారా జరిగిన పైలట్. ఈ పైలట్లో, ఇందాక పైలట్లో ఇంచుమించు 1250 పైన ఇండివిజువల్స్ ఉన్నారు. ఆ, కానీ ఇక్కడ కేవలం 10 మంది వ్యక్తులతోనే, కానీ ఇక్కడ నెలకి 7,000 ఇవ్వడం జరిగింది. అలా నెలకి 7,000 చెప్పిన 12 నెలలు, ఒక సంవత్సరం అంతా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు అక్కడ ప్లస్ యాక్టివిటీ ఎలా జరిగేదో కమ్యూనిటీ ఆర్గనైజింగ్ వర్క్, ఇక్కడ మంత్లీ వర్క్షాప్స్ జరిగేవి. ఒకసారి మంత్లో ఒకసారి అందరూ కలిసి ఆ 10 మంది ప్లస్ మా ప్రాజెక్ట్ టీమ్ కలిసి ఒక కేర్ వర్క్షాప్ జరిగేది. ఇక్కడ కూడా కేర్ యొక్క ఐడియా ఏంటంటే బ్రిటిష్ కలోనియల్ టైం నుంచి కూడా ఆ, ఒక ట్రాన్స్జెండర్ అనే ఐడెంటిటీని ఆ బ్రిటిష్ కలోనియల్ స్టేట్ అర్థం చేసుకోలేక క్రిమినల్ ట్రైబ్స్ చట్టంలో భాగం చేసి కనపడితే ఎక్స్టర్మినేట్ చేయొచ్చు అనే చట్టాన్ని రూపొందించింది. ఎందుకంటే మనుషులు కేవలం ఆడను మగ మాత్రమే ఉంటారు, ఇంకొకటి ఉండరు అనే ఒక బైనరీ ఆలోచన విధానం వల్ల అలాంటి కలోనియల్ భావజాలంతో అది స్టార్ట్ అయింది. కానీ తర్వాత ఇప్పటికీ కూడా మనం ఆ కలోనియల్ సిస్టమ్స్ని ఇమిటేట్ చేస్తూ మన ప్రభుత్వాలు చేసే పథకాలు కానీ లేకపోతే ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం చేసే పాలసీ విధానాలు కూడా
ఆ కైండ్ ఆఫ్ ఆలోచన విధానంలోనే ఉంటాయి. ఎందుకంటే మనం థర్డ్ జెండర్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఫస్ట్ ఒక జెండర్, రెండో జెండర్, మూడో జెండర్, అంటే ఒక ర్యాంకింగ్ వ్యవస్థ ఉంది మనకి. సో చట్టాలు కానీ లేకపోతే ఏది చూసుకున్నా కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల ఆ కైండ్ ఆఫ్ భావన ఉంది ప్రభుత్వాలకి, సమాజాలకు కూడా. ఈ కేర్ వర్క్షాప్స్ లో మేము ఏం చేసామంటే దాని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మనల్ని మనం ఎట్లా రెసిస్ట్ చేయగలగవచ్చు ఈ అప్రెషన్ని, లేదంటే ఆ, ఈ ఈ సిస్టమ్ని అని. ఆల్రెడీ అంటే ఆల్రెడీ హిజ్రా వ్యవస్థ ఉంది ట్రాన్స్జెండర్ సమూహాల్లో. ఆ హిజ్రా వ్యవస్థ కూడా రకరకాల న్యూ ఫార్మ్స్ లో కాపాడుకోవడానికి ట్రై చేయడం, అలా అలా ఎమర్జ్ అవుతూ వచ్చిన ఒక కల్చరల్ గ్రూప్ అది. అలాంటి కేర్ ప్రాక్టీసెస్ని మేము ఈ వర్క్షాప్లో ఇంక్లూడ్ చేసి ఒకళ్ళు ఇంకొకరితో మాట్లాడడము, లేదంటే ఆ, ఒక సీనియర్ పర్సన్ ఒక యంగ్ పర్సన్కి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడము, తర్వాత హెల్త్ బేస్డ్ కేర్, మెంటల్ హెల్త్ బేస్డ్ కేర్, ఆ కైండ్ ఆఫ్ కేర్ ప్రాక్టీసెస్ని మేము ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేసాం. ఇది కూడా ఒక బ్లాక్ ఫెమినిస్ట్ మూవ్మెంట్ నుంచి వచ్చిన ప్రిన్సిపల్స్ని ఆధారం చేసుకొని కేర్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ 10 మంది జీవితంలో ఏం జరిగింది సంవత్సరం తర్వాత అని మేము ఆలోచిస్తే, ఆ, మనకు తెలుసు ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఈ సమాజంలో సెక్స్ వర్క్ లేదా బెగ్గింగ్ లోకి పుష్ చేయబడతారు. అంటే వాళ్ళ సొంత ఆలోచనతో కాకుండా, ఆ, సొంత విల్లుతో కాకుండా వాళ్ళు అట్లా పుష్ చేయబడతారు సాధారణంగా. ఆ, ఎందుకంటే ఎవరు ఎంప్లాయీగా తీసుకోరు కదా, తీసుకోరు, లేదంటే ఉద్యోగాలు ఇవ్వరు. స్కూల్లో చదువుకుంటే అక్కడ జరిగే అవహేళన, ఈ ఈ సిస్టమేటిక్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో కేవలం ఆ రెండు వృత్తుల్లోకి, లేదంటే ఆ కైండ్ ఆఫ్ మార్జినలైజ్డ్ అప్రెస్డ్ వృత్తుల్లోకి వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఈ డబ్బులు రావడం స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది యాక్టివ్గా వాళ్ళు ఒక చాయిస్ తీసుకొని నేను గ్యాప్ తీసుకుంటా, ఈ పని చేయడం ఆపుతాను అని వాళ్ళు చెప్పగలిగారు. అంటే మేము ఇక్కడ మళ్ళీ సెక్స్ వర్క్ పైన మాకు ఒక ఆ, ఇదేం లేదు. ఇట్స్ పర్సన్స్ చాయిస్, ఆ వ్యక్తి యొక్క చాయిస్ అది. ఆ, కాబట్టి అది చేయడం తప్పనో చేయకూడదనో అలాంటి ఆలోచన లేదు, కానీ ఆ వ్యక్తి రెస్ట్ తీసుకున్నారు అని చెప్తున్నా. రెండోది ఏంటంటే సాధారణంగా కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని ఎప్పుడైతే వాళ్ళ జెండర్ ఐడెంటిటీ చెప్తారో, ఆ, నేను పుట్టిన శరీరంలో నేను ఆ జెండర్తో నాకు ఏకీభవించలేకపోతున్నాను అని ఎప్పుడైతే చెప్తారో వాళ్ళని ఇంట్లోంచి వెలివేస్తారు. సో వాళ్ళు ఈ గ్రూప్స్తోనే పెరుగుతారు. ఆ ప్రాసెస్లో చోజన్ ఫ్యామిలీతో కనెక్ట్ అవుతారు, వాళ్ళంతటా వాళ్ళు ఏర్పరచుకున్న కుటుంబంతో. ఆ, సో ఎప్పుడైతే మనీ ఉందో, వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిందో, వాళ్ళ యాక్చువల్ ఫ్యామిలీకి, అంటే ఎవరైతే న్యాచురల్ ఫ్యామిలీ ఉన్నారో ఆ ఫ్యామిలీని వాళ్ళు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు, ఇంటికి నెల నెల డబ్బులు పంపించడం, ఆ కైండ్ ఆఫ్ ప్రాసెస్. అప్పుడు మళ్ళీ రిలేషన్ స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత ఒక ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్, ట్రాన్స్జెండర్ పర్సన్. పీజీ సీట్ వచ్చింది, కానీ పీజీ సీట్లో జాయిన్ అవ్వాలంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగం వదిలేయాలి. కానీ పీజీ సీట్లో స్కాలర్షిప్ రావడానికి 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలలు ఎలా సర్వైవ్ అవ్వాలి? నేను ఇందాక అన్నట్టు ఆ, ఏ ఉద్యోగం చేయాలన్నా కూడా చాలా కష్టం. ఆ, ఇల్లులు కూడా, రెంట్ కూడా సాధారణంగా ట్రాన్స్జెండర్ పర్సన్స్కి రెంట్ చాలా ఎక్కువ ఉంటాయి, ఇల్లులు ఇవ్వరు. ఇచ్చినప్పుడు కూడా ఓనర్లు మీరు మా కరెంట్ బిల్ కూడా మీరే కట్టాలి అని చెప్పడం, ఇట్లా రకరకాల ఆ, ఏమంటారు, చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఈ పర్సన్ ఏం చెప్పారంటే, నేను నా వర్క్ నుంచి ఎడ్యుకేషన్లోకి ట్రాన్సిషన్ అయ్యే ప్రాసెస్లో నాకు బేసిక్ ఇన్కమ్ చాలా ఉపయోగపడింది అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి స్కాలర్షిప్ రావడం స్టార్ట్ అయింది. అంటే ఆ ట్రాన్సిషన్లో బేసిక్ ఇన్కమ్ వాళ్ళని సపోర్ట్ చేసింది. అంటే ఎప్పుడైతే ఒక ఫుల్ టైం వర్క్లో లేరో, ఆ, ఒక గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్లో, ఆ టైంలో కూడా బేసిక్ ఇన్కమ్ ఒక వ్యక్తిని సపోర్ట్ చేయగలుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కూడా మళ్ళీ కొంతమంది వర్క్ ఆపారని చెప్పాం కదా, వర్క్ ఆపిన వాళ్ళు కొంతమంది వెళ్ళి వాళ్ళ బ్యాక్లాగ్స్ ఫినిష్ చేసుకోవడం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గెయిన్ చేసుకోవడం, అట్లా చేయగలిగారు. అంటే చదువుకోవాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళారు పని ఆపేసి. ఆ, కొంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళగలిగారు, ఒక ఎన్జిఓ వర్క్ నుంచి ఆపి. సో ఒక కమ్యూనిటీ స్పేస్ ఒకటి క్రియేట్ అయింది. ఆ, ఒక నాన్ జడ్జిమెంటల్ సేఫ్ అండ్ హ్యూమన్ స్పేస్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఎమర్జ్ అయింది. నెక్స్ట్ స్లైడ్. ఇది క్లారిసా అనే పైలట్. ఇది ఇండియాలో జరగలేదు, బంగ్లాదేశ్లో దాఖలో జరిగింది, కానీ మా టీమే కండక్ట్ చేశారు. క్విక్గా చూస్తే ఇది హౌస్ హోల్డ్ లెవెల్లో జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి నెలకి $20 చొప్పున 6 నెలలు ఇచ్చారు. అదేవిధంగా చైల్డ్కి $5 చొప్పున, అంటే ఒక్కొక్క నెల ఒక కుటుంబానికి $25 వరకు వచ్చింది. ఇది మెయిన్గా ఢాకాలోని చైల్డ్ లేబర్ ఎక్కువ ఉన్న గార్మెంట్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉన్న ఏరియాలో జరిగింది.
ఆ, ఇంచుమించు అక్కడ మెన్షన్ చేసినట్టు 1573 హౌస్ హోల్డ్స్తో ఈ పైలట్ జరిగింది. 6 నెలలు క్యాష్ ట్రాన్స్ఫర్ జరిగింది, ప్లస్ దానికి బోనస్గా ఫస్ట్ ఒక ఒక సేమ్ అమౌంట్ ఫస్ట్ కూడా ఇచ్చారు. ఇచ్చి బోనస్ అమౌంట్ పాటు 6 నెలలు జరిగింది. ఇది డైరెక్ట్ క్యాష్ ఇవ్వలేదు, యూపే అనే ఒక యాప్ ద్వారా ఇచ్చారు. వాళ్ళు అది ఆ యాప్ వాడి వాళ్ళు పేమెంట్ చేయొచ్చు అనమాట. బట్ ఆ యూపే అనేది వైడ్గా యాక్సెప్ట్ అయిన విధానం. అంటే ఇక్కడ ఇది బేసిక్ ఇన్కమ్ ప్రిన్సిపల్ కాదు, కానీ కొంత సిమిలారిటీ ఉన్న పైలట్ అనమాట. అక్కడ కూడా రిలేషనల్ నీడ్స్ బేస్డ్ కమ్యూనిటీ ఆర్గనైజ్ జరిగింది. కమ్యూనిటీ కేస్ వర్కర్స్ వెళ్ళి ఈ కుటుంబాలతో పనిచేయడం, వాళ్ళకి ఎంటైటిల్మెంట్స్ లేకపోతే ఎంటైటిల్మెంట్స్ ఇప్పించడము, ఆ, అట్లా ఫాలో అప్ చేసి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి కూడా ఇప్పించడం అట్లా చేశారు. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ పైలట్స్ యొక్క ఫలితాలు కూడా రెండు కలిపి చూడొచ్చు మనం. అంటే కేవలం క్యాష్ ట్రాన్స్ఫర్ వల్లే ఇదంతా మారిపోయిందని కాదు, క్యాష్ ట్రాన్స్ఫర్ ప్లస్ కమ్యూనిటీ ఆర్గనైజింగ్ కలిపి దీన్ని చూడొచ్చు. ఎందుకంటే బేసిక్ ఇన్కమ్ ని ప్రపంచంలో అడ్వకేట్ చేస్తున్న వాళ్ళంతా కూడా బేసిక్ ఇన్కమ్ ప్లస్ అనే ఐడియాని అడ్వకేట్ చేయడం జరుగుతుంది. ఈ పైలట్లో ఏం జరిగిందంటే చైల్డ్ లేబర్ తగ్గింది, పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఆ, నేను ఈ ప్రెజెంటేషన్ చివరిలో అన్కండిషనల్ అనే ఒక ఫిలిం లింక్ షేర్ చేస్తాను. ఆ, ఈ హైదరాబాద్లోను ఈ ఢాకాలో జరిగిన పైలట్స్ ని ఆధారం చేసుకొని ఈ అన్కండిషనల్ అనే 30 మినిట్ డాక్యుమెంటరీ తయారు చేయడం జరిగింది. ఆ ఆ డాక్యుమెంటరీలో క్లియర్గా కనబడుతుంది యాక్చువల్లీ వాళ్ళు సొంతంగా ఏం చెప్తున్నారు, ఎట్లా వాళ్ళు. అంటే ఫస్ట్ నెల డబ్బులు, ఒక 2 నెలలు డబ్బులు పడేటప్పటికి ఒక వ్యక్తి ఇమీడియట్ గా బిజినెస్ సెటప్ చేయగలుగుతారు. బిజినెస్ సెటప్ చేసి ఆ, తనలాంటి ఆ, మహిళలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతారు, ఒక చిన్న మైక్రో బిజినెస్ లాగా. ఆ, తన తక్కువ జీతం పొందుతూ ఎక్స్ప్లాయిట్ అవ్వబడుతున్న వర్క్ ప్లేస్ నుంచి తను బయటకు వచ్చేస్తారు. సో అలాంటి ఫ్రీడమ్ కనబడుతుంది. తర్వాత గ్రాసరీస్ రెగ్యులర్ గా కొనుక్కోవడం, అలాంటి ఫుడ్ సెక్యూరిటీ పెరుగుతుంది. చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్. మనకు తెలుసు మాక్సిమం మన కంట్రీలో చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. మిడిల్ క్లాస్ లేదంటే మనం పర్లేదు అనుకునే కుటుంబాలు కూడా ఒక్క మెడికల్ ఎక్స్పెండిచర్ జరిగిందంటే వెంటనే మన సేవింగ్స్ అన్నీ అయిపోతాయి. చాలా ఫినాన్షియల్లీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి వస్తాం. ఆ, సిమిలర్లీ అందరికీ ఇది కామన్గా ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఆ ప్రాజెక్ట్లో మేము హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకోవడం గమనించాము. ఫైనాన్షియల్గా కూడా కొంత అప్పులు తీర్చుకోవడము, కొంత సేవింగ్ స్టార్ట్ చేయడము, కొంత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా గమనించాం. నెక్స్ట్ స్లైడ్. సో ఇవి మేము చేసిన పైలట్స్. ఈ పైలట్స్లో వచ్చిన ప్రతిబింబాలు, రిఫ్లెక్షన్స్. కానీ ప్రభుత్వాలు వీటి గురించి ఏమనుకుంటున్నాయి, ఈ ఐడియా గురించి అని ఆలోచిస్తే, ఆ, క్యాష్ బేస్డ్ పాలసీస్ మనకి గత 10-15 సంవత్సరాలుగా స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా సిటిజన్కి అకౌంట్లో క్యాష్ పడే విధానాలు వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే దళిత బంధు, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, రైతు బంధు, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. అంటే దీని టెక్నికాలిటీస్ వేరు. అంటే ఒకేసారి 6 నెలలకు ఒకసారి ఇచ్చే విధానం ఉండొచ్చు, లేదంటే పీరియాడిక్గా కాకుండా లంసంగా ₹1,00,000 ఇవ్వడం కావచ్చు, లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్తేనే కండిషనల్ గా తల్లికి అకౌంట్ లో డబ్బులు పడతాయనే విధానం కావచ్చు. రకరకాల విధానాలు ఉన్నాయి. లేదంటే మహాలక్ష్మి ఆ, ఆడబిడ్డ నిధి ఏంటంటే నెల నెల మహిళకి అకౌంట్ లో 2,000, 1,500 ఇట్లా ఇస్తాము అని చెప్పే వాగ్దానాలు ఉన్నాయి. ఇవి కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు, ఆ, ఇంకా డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. ఆ, ఇండియా లెవెల్లో చూస్తే ఆ, చాలా పైలట్స్ ఉన్నాయి. ఆమ్, మనకి ఈ ఈ పేర్లు కూడా ఈ ఆ, వీటిని బేసిక్ ఇన్కమ్ వేరియంట్స్ గా చెప్పొచ్చు, ఎందుకంటే క్యాష్ బేస్డ్ ప్లస్ నెల నెల ఇస్తామని చెప్తున్నారు. అట్లా కొన్ని ప్రిన్సిపల్స్ కవర్ అవుతున్నాయి కాబట్టి వేరియంట్స్ గా మనం చూడొచ్చు. అయితే ఛత్తీస్గఢ్లో మహతరి వందన్ యోజన అని, గోవాలో గృహ ఆధార్ అని, మధ్యప్రదేశ్లో లాడ్లీ బెహనా, మహారాష్ట్రలో లడ్కీ బెహనా, ఆ, ఒడిశాలో సుభద్ర యోజన, హిమాచల్ ప్రదేశ్లో ప్యారీ బెహనా సుఖ్ సమ్మాన్ యోజన, ఆ, మన దగ్గర తెలంగాణలో మహాలక్ష్మి అని, కర్ణాటకలో గృహలక్ష్మి అని, జార్ఖండ్లో మయ్యా సమ్మాన్ యోజన అని, తమిళనాడులో కేర్ వర్క్ ని రికగ్నైజ్ చేస్తూ ఇస్తామని చెప్పారంటే మహిళలు చేసే ఇంట్లో వాళ్ళు వర్క్ చేస్తే, ఇప్పుడు హౌస్ వైఫ్ అనో హోమ్ మేకర్ అనో ఐడెంటిఫై చేస్తారు కదా, అలా చేసే వాళ్ళకి సాధారణంగా ఫ్యామిలీ ఏం పే చేయదు, ప్రభుత్వాలు పే చేయవు. కానీ తమిళనాడు ఫస్ట్ టైం కేర్ వర్క్ కోసం మేము ఈ అమౌంట్ పే చేస్తున్నాం అంటే అన్పెయిడ్ కేర్ వర్క్, అంటే నర్సెస్ లేకపోతే పెద్దవాళ్ళని చూసుకోవడం, అది కూడా కేర్ వర్కే, కానీ అది పెయిడ్ కేర్ వర్క్. ఇంట్లో తల్లి చేసే మహిళ చేసే పనికి పేమెంట్ ఉండదు, కానీ ఆ
వర్క్ని మేము గుర్తిస్తున్నాము, మేము ఇచ్చే డబ్బులు సరిపడతాయని కాదు కానీ గుర్తిస్తూ ఒక చిన్న సింబాలిక్ పేమెంట్ అని చెప్పి తమిళనాడులో కలైనర్ మహలిర్ ఉరిమై తగై అనే ఒక పథకాన్ని స్టార్ట్ చేశారు. అక్కడ కూడా నెల నెల ఇవ్వడం స్టార్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్లో లక్ష్మీర్ బండారా అనే పథకం మొదట షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ స్టార్ట్ చేసి తర్వాత మొత్తం అందరికీ కూడా ఈ పథకాన్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు. ఆ ప్రాసెస్లో వాళ్ళు క్రియేటివ్గా ఏం చేశారంటే ఇన్క్లూజన్ క్రైటీరియా పెట్టడం బదులు ఎక్స్క్లూజన్ క్రైటీరియా పెట్టారు. అంటే నువ్వు పవర్టీ లైన్కి కింద ఉంటే ఇస్తాము, లేకపోతే ఈ కార్డు ఉండాలి, ఇలా చెప్పలేదు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇవ్వము, ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇవ్వము అని చెప్పి మిగతా వాళ్ళందరికీ వర్తిస్తుంది. సో ఒక ఎక్స్క్లూజన్ క్రైటీరియా పెట్టారు, విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫైన్. ఎందుకంటే ఎక్స్క్లూజన్ క్రైటీరియా పెట్టడం వల్ల కవరేజ్ ఎక్కువ ఉంటుంది, టార్గెటింగ్ తక్కువ ఉండడం వల్ల. ఆ, మనకి ఇప్పుడు ఎల్పిజి లాంటి స్కీమ్స్లో గివ్ ఇట్ అప్ అనేది ఉంది. ఇప్పుడు నాకు ఎల్పిజి సబ్సిడీ వద్దు అనుకుంటే నేను ఆప్ట్ అవుట్ చేసుకోవచ్చు, గివ్ అప్ చేసుకోవచ్చు. సో అలాంటి సిస్టమ్ క్రియేట్ చేశారు. ఇది రకరకాల పొలిటికల్ పార్టీలు ఈ రాష్ట్రాలన్నింటిలో చేస్తున్నాయి. అంటే ఆ, పార్టీలు ఎలక్షన్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పార్టీ దీన్ని రేవడీస్గా ఇస్తుంది అంటారు. రేవడీస్ అంటే జస్ట్ ఏదో డబ్బులు ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు అని చాలా కామన్గా వాడతారు. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆంధ్రలో చాలా క్యాష్ బేస్డ్ పాలసీస్ తీసుకొచ్చింది. అంటే ప్రతి కమ్యూనిటీకి ఏదో ఒక క్యాష్ బేస్డ్ పాలసీ ఉండేలాగా ఒక నెట్ కవర్ చేశారు. ఆ, అయితే ఈ ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ని మనం చాలా రెగ్యులర్గా చూస్తాం. కానీ మన ఇక్కడ ఈ పిక్చర్లో కనబడేది ఏంటంటే ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు, ప్రతి పార్టీ కూడా క్యాష్ బేస్డ్ పాలసీ చేస్తుంది. కానీ ఆ, పైకి దీన్ని బేసిక్ ఇన్కమ్ అని పిలవరు. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను పేర్లు చదివితే మీరు విన్నారు కదా, ప్రతి పేరు కూడా ఒక మహిళని గుర్తిస్తున్నట్టు, లేదంటే ఒక చెల్లికో ఒక తల్లికో ఒక అన్నగా ఒక కుటుంబ పెద్దగా నేను చేస్తున్నట్టు. అంటే ఇక్కడ కూడా ప్రభుత్వం ఒక ఒక పాట్రియార్కల్ ప్యాటర్నలిస్టిక్ విధానం నుంచే ఈ పేర్లు పెట్టడం జరిగింది. బట్ స్టిల్ ద ఐడియా ఇస్ ఈ పార్టీలు అన్నీ కూడా చేస్తున్నాయి. ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ అయితే న్యూనతమ్ ఆయ యోజన, మినిమం ఇన్కమ్ యోజన అని చెప్పి 2019 ఎలక్షన్స్లో వాళ్ళు చెప్పారు. 2024 ఎలక్షన్స్లో కూడా వాళ్ళు జాతీయ స్థాయిలో మేము ప్రభుత్వంలోకి వస్తే ప్రతి కుటుంబానికి నెలకి ఇంచుమించు 7,000 ఇట్లా వచ్చేలాగా మేము చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. ఆ, అయితే జాతీయ స్థాయిలో కొన్ని పేర్లతో, రాష్ట్ర స్థాయిలో కొన్ని పేర్లతో, నేను ఫస్ట్ చెప్పినట్టు అన్కండిషనల్ గా, కొన్ని కండిషనల్ గా, కొన్ని పీరియాడిక్ గా, కొన్ని లంసమ్ గా రకరకాలుగా జరుగుతున్నాయి. నెక్స్ట్ స్లైడ్. ఇవి ట్రాన్స్జెండర్ పర్సన్స్ కి ఇస్తున్న క్యాష్ బేస్డ్ పాలసీస్ కేరళలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆ, ఇక్కడ కూడా మనకి ఇప్పుడు ఆంధ్రాలో కూడా పెన్షన్ స్కీమ్ ఉంది. అంటే ప్రతి ట్రాన్స్జెండర్ వ్యక్తికి ఒక పెన్షన్ పేరుతో కొన్ని వేల డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి డిజబిలిటీ పెన్షన్ అని ఉంది, తర్వాత సీనియర్ సిటిజన్ కి పెన్షన్ ఉన్నాయి, తర్వాత ఒక్కొక్క వర్క్ చేసే కమ్యూనిటీస్ కి పెన్షన్స్ ఉన్నాయి. ఇలా రకరకాల పేర్లతో రకరకాల కమ్యూనిటీస్ కి డబ్బులు ఇవ్వడం అనేది డైరెక్ట్ గా వాళ్ళకి అనే విధానం మనకు ఉంది. ఈ రోజు కొత్తగా వచ్చిన విధానం ఏం కాదు. ఆ, ఈ ఈ పిక్చర్ లో మనం ట్రాన్స్జెండర్ పర్సన్స్ కి ఉన్న రకరకాల స్కీమ్స్ చూడొచ్చు. ఎస్పెషల్లీ కేరళలో చదువుకుంటే మేము హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేస్తే డిస్టెన్స్ లో అయినా డబ్బులు ఇస్తాము, వర్ణం స్కీమ్ అని ఒకటి. తర్వాత పెళ్లి చేసుకుంటే కొంత అమౌంట్ ఇస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ షాదీ ముబారక్ ఇవన్నీ కూడా ఒక ఈవెంట్ ని బేస్ చేసుకొని క్యాష్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని, అట్లా క్రియేటివ్ గా క్యాష్ ట్రాన్స్ఫర్ పాలసీస్ ఎమర్జ్ అయ్యి ఎవాల్వ్ అవుతున్నాయి లాస్ట్ 1 decade లో. నెక్స్ట్ స్లైడ్. సో ఇవన్నీ చూసాం. ఓకే, ఒక పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం ఎలా జరుగుతుంది ఏంటి అని. ఆ, ఒకసారి లెట్స్ గో బ్యాక్ టు ది సెకండ్ స్లైడ్. ఇందాక యూబీఐని డిఫైన్ చేస్తూ బేసిక్ ఇన్కమ్ ఏంటి ప్రిన్సిపల్స్ అని చెప్పినప్పుడు ఈ పిక్చర్ని చూసాం, ఈ చెట్టుని సింబాలిక్ గా రిజంబుల్ చేస్తుంది. అసలు ఎందుకు ఇది జరగాలి అంటే ఆ, కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్కి ఆన్సర్ చేసా, కానీ కొన్నిటికి ఎందుకు అంటే ఎప్పుడైతే యూనివర్సల్గా ఉంటుందో పథకం అనేది ఆ, మనం స్టిగ్మా ని దూరం చేయొచ్చు. అంటే ఈ దేశంలో ఇప్పుడు రిజర్వేషన్ పొందుతున్న వ్యక్తులు ఆ, నీకు మెరిట్ లేకపోయినా కూడా నువ్వు ఈ విద్యా సంస్థలో సీట్ తెచ్చుకున్నావు, లేకపోతే నీకు నీకు అంటే మనకు తెలిసే ఆర్గ్యుమెంట్ ఎట్లా జరుగుతుంది అనేది సాధారణంగా. అలాంటి ఒక విధానం, అలాంటి ఆలోచన విధానం మనం ప్రభుత్వ పాలసీస్ లో కూడా చూస్తాం. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే గవర్నమెంట్ బెనిఫిట్ పొందుతారో
వాళ్ళని కొంత స్టిగ్మటైజ్ చేస్తుంది ఈ సొసైటీ. నువ్వు ఆధారపడుతున్నావు మా డబ్బుల పైన లేకపోతే ప్రభుత్వం పైన అని. ఎస్పెషల్లీ కొన్నిసార్లు ఆంధ్రాలో నాకు ఒకరు చెప్పారు, పీడిఎస్ డైరెక్ట్గా ఇంటికి తెచ్చి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఈ బండి ఆగితే కొంతమంది కొంత ఆ, సిగ్గుపడ్డట్టు, షేమ్ఫుల్గా ఫీల్ అయినట్టు కొంతమంది చెప్పారు. అంటే ఆ, నేను ప్రభుత్వ బెనిఫిట్ పొందితే నేను కొంత సెకండ్ క్లాస్ సిటిజన్గా ట్రీట్ చేయబడతా. అది ఈ దేశంలో ఆ, ఈ దేశంలోనే కాదు, బయటంతా కూడా ఎవరైతే సోషల్ వెల్ఫేర్ పైన ఆధారపడి ఉంటారో వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ స్టిగ్మా ఉంటుంది. సమాజం ఒక రకంగా దాన్ని ప్లే చేస్తే గవర్నమెంట్ కూడా ఇప్పుడు కేస్ వర్కర్స్ అని చెప్పి నువ్వు నెల నెల వచ్చి చెకప్ చేసుకోవాలి, లేకపోతే నువ్వు ఏదన్నా పని చేయడానికి ఉద్యోగం వెతుకుతున్నావో లేదో మాకు తెలియాలి, లేకపోతే ఈ జాబ్ మేళాస్కి రావాలి, ఇలా రకరకాల కండిషన్స్ ఉంటాయి. దే పుట్ త్రూ ద పీపుల్ ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్న వల్నరబుల్ మార్జినలైజ్ కమ్యూనిటీస్ వాళ్ళని ఇంకొక లేయర్ ఆఫ్ స్ట్రగుల్లో పెడతాది అనమాట. కాబట్టి ఇవన్నీ ఉండొద్దు. లెటెస్ మేక్ ఇట్ యూనివర్సల్. ఇందాక ఫస్ట్ బాలగోపాల్ ఆర్టికల్ నుంచి కూడా చెప్తూ అక్కడి నుంచి కూడా కొంత ఇన్వోక్ చేయడానికి ట్రై చేశాను. ఎందుకంటే ఎప్పుడైతే యూనివర్సల్ ఉంటుందో అక్కడ టార్గెటింగ్ ఉండదు. మనం టార్గెట్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఈ దేశంలో. ఒక బ్యూరోక్రటిక్ సిస్టమ్ ద్వారా ఎవరు ఎలిజిబుల్ అని వెళ్ళి చెక్ చేయని చెప్పడానికి చాలా అమౌంట్ స్పెండ్ చేస్తాం. అసలు ఆ సిస్టమ్ లేకపోతే డైరెక్ట్గా యూనివర్సల్గా అందరికీ వెళ్తుంది అంటే ఈ లేయర్స్ అన్ని మాయమైపోతాయి, డైరెక్ట్గా క్యాష్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. ప్రభుత్వం రకరకాల డిపార్ట్మెంటల్ పేర్లతో రకరకాల ఏదైతే చేస్తుందో ఆ, ఎక్కడైతే వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ అంతా కూడా మినిమైజ్ అయ్యి డైరెక్ట్గా బెనిఫిషరీకి రావాల్సింది వస్తుంది. అది యూనివర్సల్గా ఉండడం వల్ల లాభం ఏంటంటే ఆ, ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అవసరమే. రిచ్ ఒక వ్యక్తి ధనికులైతే ఆ వ్యక్తి ఎప్పుడు పేదరికంలోకి రావచ్చు అని చెప్పలేం. ప్లస్ మన దేశంలో ఇందాక అన్నట్టు ఒక్క మెడికల్ ఎమర్జెన్సీతో చాలా మంది రోడ్డున పడడం మనకు తెలుసు. కాబట్టి అలా టార్గెటింగ్ చేస్తే ఆ, ఒకళ్ళు పేదరికం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తే, నువ్వు పేదరికం నుంచి బయటకు వచ్చావు కాబట్టి నీకు ఈ స్కీమ్ వర్తించదు అంటే వాళ్ళ కృషిని మనం డిసిన్సెంటివైజ్ చేసినట్టు అవుతుంది. ఆ, మూడోది ఏంటంటే రిచ్ పీపుల్కి ఒకవేళ ఈ బేసిక్ ఇన్కమ్ ఇస్తే మనం వాళ్ళని ట్యాక్స్ చేస్తాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆటోమేటిక్గా మళ్ళీ ఇది వెనక్కి వచ్చేస్తుంది. సో అట్ నెట్ లెవెల్లో మళ్ళీ అది రీడిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. విల్ గో బ్యాక్ టు దట్ సేమ్ స్లైడ్, డెమోక్రసీ స్లైడ్. ఐ థింక్ 10వ 11వ స్లైడ్. సో బేసిక్ ఇన్కమ్ ఎందుకు డెమోక్రసీని బెటర్ చేయగలుగుతుంది అంటే మా వర్క్ ఫ్రీ ప్రాజెక్ట్లో ప్లస్ జరిగేటప్పుడు, నెల నెల కమ్యూనిటీ మీటింగ్లు జరిగేటప్పుడు మేము చూసింది ఏంటంటే అప్పటి వరకు వాళ్ళ నైబర్స్తో మాట్లాడడానికి టైం లేని కుటుంబాలు, ఆ బస్తీకి ఏమన్నా అవసరాలు ఉంటే ఆ అవసరాల కోసం కొట్లాడడానికి వాళ్ళ దగ్గర టైం ఉండకపోవడం ఇట్లా ఉండేది. కానీ అందరికీ కామన్గా మనీ ఎప్పుడైతే రావడం స్టార్ట్ అయిందో వాళ్ళు కొంత టైంని వాళ్ళు వాళ్ళ కలెక్టివ్ కోసం, వాళ్ళ కమ్యూనిటీ కోసం, వాళ్ళ బస్తీ కోసం కేటాయించడం స్టార్ట్ చేశారు. అంటే ఆ బస్తీ స్థాయిలో వాళ్ళ కమ్యూనిటీ పార్టిసిపేషన్ కొంత పెరిగింది. ఆ, ఇంకొకటి, ఇప్పుడు మా పక్కింటి వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది నాకు రాలేదనుకోండి, నాకు ఒక జలస్ ఉంటుంది. కానీ ఈ విషయంలో అందరికీ డబ్బులు వచ్చినాయి, కామన్గా అందరం ఈక్వల్గా పొందాం. దానివల్ల అందరం కలిసి ఒక కలెక్టివ్ సాలిడారిటీతో కలిసి పనిచేయడం స్టార్ట్ అయింది. డెమోక్రసీలో మన దగ్గర ఆ, ఓట్లు అందరూ వేస్తారు. ఇన్ఫ్యాక్ట్ రిచ్ అర్బన్ స్పేసెస్ కంటే సమ్వాట్ పువర్ రూరల్ స్పేసెస్లోనే ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఓటింగ్ తర్వాత డెమోక్రటిక్ పార్టిసిపేషన్లో, స్టేట్తో ఎంగేజ్ చేసే విషయంలో ఆ, అంత యాక్టివ్ రోల్ తక్కువ. అంటే మనలాంటి ప్రజా సంఘాలు లేదంటే అపోజిషను లేకపోతే పొలిటికల్ పార్టీలో స్టేట్ని క్వశ్చన్ చేయడం, దాని ఇంజస్టిసెస్ని రెసిస్ట్ చేయడం జరుగుతుంది. కానీ మాక్సిమం పీపుల్ వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని వచ్చి ప్రశ్నించడానికో లేదంటే దాన్ని ప్రతిఘటించడానికో వాళ్ళకి టైం లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ కూడా చాలాసార్లు ఆ, లేకుండా ఆ, ప్రభుత్వాలు రాజ్యాలు అలాంటి విధానాలను సృష్టించాయి. చాలా దేశాల్లో ఇదే వ్యవస్థ ఉంది. అయితే మా కమ్యూనిటీస్లో ఈ ప్రాజెక్ట్లో వాళ్ళు యాక్టివ్గా కమ్యూనిటీస్ సాలిడారిటీ బేస్డ్ కమ్యూనిటీ ఆర్గనైజింగ్ సొంతంగా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడం మేము గమనించాం. రెండోది, వాళ్ళు ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళడం. ఇప్పుడు ప్రతిసారి ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆటో ఖర్చులో లేకపోతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రావడానికి అయ్యే ఖర్చులో ఉంటాయి. ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? కానీ వీళ్ళు పూల్ చేసుకునే ఆ డబ్బులు, ఆ అడిషనల్గా వచ్చిన మనీని వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవడం చేశారు. ఒక బస్తీలో పిల్లలకి సాయంత్రం ఈ ఎన్జిఓ ట్యూషన్స్ కండక్ట్ చేసేది, ఎంఎస్ఐ. కానీ ఆ, ఆ ట్యూషన్స్ లో కూర్చోడానికి వాళ్ళకి ఒక జాగా ఉండేది కాదు. వర్షం పడితే వాళ్ళకి ప్లేస్ లేదు, అట్లా ఉండేది. సో ప్రతి ఇంటి నుంచి వాళ్ళు
రూపీస్ కలెక్ట్ చేసుకొని ఒక 30 కుటుంబాలు షీట్ టార్పోలిన్ షీట్ కొనుక్కొని ఒక టార్పోలిన్ షీట్తో ఒక గుడిసె వేసి ఆ గుడిసెలో ఆ, పిల్లలు కూర్చొని చదువుకునే లాంటి ఒక ప్లేస్ని క్రియేట్ చేసుకోగలిగారు. ఆ ప్లేస్ కేవలం పిల్లలకి సాయంత్రం ఒక ట్యూషన్ ఒక లెర్నింగ్ సెంటర్ లా కాకుండా వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి, లేకపోతే ఆ ఆ బస్తీ యాక్చువల్లీ ఆ హౌసింగ్ రైట్స్ కోసం ఫైట్ చేస్తుంది. మాకు ఇల్లులు కావాలి, ఈ ఈ ప్లేస్లోనే ఇల్లులు కట్టాలి, ప్రభుత్వం కట్టి మాకు ఇవ్వాలి అనే ఫైట్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకునే ఒక కామన్ స్పేస్గా అది ఎమర్జ్ అయింది. తర్వాత మూడోది ట్రస్ట్ ట్రాన్స్ఫర్. అంటే నేను డబ్బులు ఇచ్చేటప్పుడు ఉమ్, నేను నీకు ఇస్తే నువ్వు ఈ డబ్బులు ఏదన్నా చేసేస్తావు అనే ఒక భయంతో, లేదంటే ఒక డౌట్తో కాకుండా ఒక ట్రస్ట్తో ఇస్తే, యూనివర్సల్గా అన్కండిషనల్గా ఏమవుతుందంటే సిటిజన్ని ట్రస్ట్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న పాలసీస్ అన్నిటిలో కూడా ఒక బిహేవియరల్ నడ్జ్ ఇవ్వాలి అని చెప్పి బిహేవియరల్ ఎకనామిక్స్ చెప్తుంది. అంటే ఇప్పుడు నేను ఆ, ఇల్లు ఇంటికి వాష్రూమ్ కట్టించడానికి స్వచ్ఛ భారత్ పేరుతో ఈ డబ్బులు ఇస్తాను, వాష్రూమ్ కట్టాలి, కట్టే కొద్దీ నేను నీకు డబ్బులు ఇస్తా అని చెప్తుంది. ఈ ప్రాసెస్లో వాళ్ళని ఓపెన్ డెఫికేషన్ నుంచి మానిపించి ఆ, ఈ వాష్రూమ్స్ యూజ్ చేసే కల్చర్ తీసుకురావాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ అసలు ఏ కాంటెక్స్ట్లో వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు, లేకపోతే ఆ, ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచించదు. ఇప్పుడు ఒకవేళ ఆ ఇంటికి ఇమీడియట్ గా మెడికల్ ఎక్స్పెన్సెస్ మోర్ ఎమర్జెన్సీ ఉండొచ్చు, కానీ వాళ్ళ డబ్బుల్ని మెడికల్ ఎక్స్పెండిచర్ పైన వాడలేరు, దేనిపైన వాడలేరు. గ్రాసరీస్ ఫుడ్ ఉండకపోవచ్చు, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వకపోవచ్చు, అయినా కూడా వాళ్ళ డబ్బుని వాష్రూమ్ కట్టడానికి వాడాలి. సో ఈ డబ్బులు ఇచ్చి నీలో ఒక మార్పు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్పి స్టేట్ ఎప్పుడు అనుకుంటది. అది మాక్సిమం వర్కౌట్ అవ్వట్లేదు అని మనం గమనించాం. కానీ ఒక ట్రస్ట్ బేస్డ్గా ఉండడం వల్ల ఇప్పుడు మనం ఆ, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలకి పాకెట్ మనీ ఇచ్చినప్పుడు కూడా ప్రతి రూపాయికి లెక్క అడగం కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఒక ట్రస్ట్ మనం ఉంటది. అదే విధంగా ఎప్పుడైతే ఈ ట్రస్ట్ బేస్డ్గా యూబీఐ జరుగుతుందో ఒక కామన్ ట్రస్ట్ అనేది ఒక ఎమర్జ్ అవుతుంది, పెటర్నలిజం కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఆ డబ్బును ఎలా వాడాలి అన్నది సిటిజన్ నిర్ణయించుకోగలుగుతాడు. సో ఈ కండిషనాలిటీ మొత్తం మన పబ్లిక్ పాలసీ అంతా కూడా కండిషనాలిటీ ఉంది. ఆ కండిషనాలిటీ కొంత తగ్గినా కూడా మన పాలసీ కొంత బెటర్ అవ్వగలుగుతుంది. ఆ, ఎవరైతే ఫైనల్ బెనిఫిషియరీ ఉన్నారో ఆ ఫైనల్ బెనిఫిషియరీ వాళ్ళ ఓన్ ఆలోచనని ఏజెన్సీని ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు దాని నుంచి బెనిఫిట్ పొందగలుగుతారు. ఈక్వల్ సోషల్ స్టాండింగ్ ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు అందరూ ఒక కామన్ గ్రౌండ్ పైన ఉన్నట్టు ఇప్పుడు ఆ, ఆమ్, నువ్వు పూర్ కాబట్టి నేను నీకు ఈ డబ్బులు ఎట్లా, నువ్వు రిచ్ కాబట్టి నేను నీకు ఇవ్వకపోవడం అట్లా కాదు. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, హ్యాజ్ ఎ ఫౌండేషన్, అండ్ ఈ ఫౌండేషన్ పై నుంచి ఒక ఈక్వల్ సోషల్ స్టాండింగ్ మనం జనరేట్ చేయడానికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ, అంటే వెల్త్ కానీ ఇప్పుడు ఈ దేశంలో ఎంత ఇన్ఈక్వాలిటీ ఉందో మనకు తెలుసు, ప్రపంచంలో కూడా 1% పాపులేషన్ 40% వ్యక్తుల యొక్క వెల్త్కి ని ఆల్మోస్ట్ కంట్రోల్ చేస్తున్నట్టు మనకి ఇన్ఈక్వాలిటీ ల్యాబ్స్ రిపోర్ట్స్ కానీ ఆక్స్ఫామ్ రిపోర్ట్స్ కానీ మనకు చెప్తున్నాయి. ఈ ప్రాసెస్లో ఈ ఇన్ఈక్వాలిటీని కొంత తగ్గించడానికి రీడిస్ట్రిబ్యూషన్ జరగాలి. సో ఆ, ఈ డబ్బులు మరి ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా బేసిక్ ఇన్కమ్ ఇస్తాం, ఇప్పటికే మన ప్రభుత్వాలు డబ్బులు లేవు అంటున్నాయి. మొన్న రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అయితే అసలు నా దగ్గర డబ్బు లేదు, అప్పు ముట్టట్లేదు అని చెప్పి ఆయన స్పీచ్ ఇచ్చారు. అంటే ఇది చాలా కామన్ గా ఉన్న సిచ్యుయేషన్, నాట్ యూనిక్ టు తెలంగాణ. ఈ పరిస్థితిలో మనం ఎట్లా ఫండ్ చేయాలి అనే ప్రశ్న ఎమర్జ్ అవుతుంది. ఆ, ఈ ప్రశ్నకి ఒక కామన్ ఆన్సర్, ఒక డైరెక్ట్ ఆన్సర్ లేదు. ఈ బేసిక్ ఇన్కమ్ అనే ఒక ఫిలాసాఫికల్ ఐడియాకి ఏ ప్రాంతం ఆ ప్రాంతం యొక్క విధానాన్ని సృష్టించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలాస్కాలో వాళ్ళకి న్యాచురల్ రిసోర్సెస్ పైన వచ్చే ప్రాఫిట్ని ప్రభుత్వం అందరికీ కామన్ సిటిజన్స్ డివిడెండ్గా సంవత్సరానికి ఒకసారి అందరి సిటిజన్స్ అకౌంట్లో డైరెక్ట్గా మనీ వేస్తుంది వచ్చిన ప్రాఫిట్ని. ఆ, అక్కడ ఆ విధానం ఉంది. ఆ, బ్రెజిల్లో బాల్సా ఫెమిలియా అనే విధానం ఉంది. ఆ, తర్వాత మలేషియాలో రీసెంట్గా ఆ, వాళ్ళు ఎన్వైరన్మెంటల్ ట్యాక్స్, అంటే ఎవరైతే పొల్యూట్ చేస్తున్నారో ఇండస్ట్రీస్ కానీ ఎవరైనా, కార్బన్ క్రెడిట్ ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ అవి ఎంత ఫ్లాడ్ రెజ్యూమ్సో మన అందరికీ తెలుసు. ఆ క్యాప్ అండ్ షేర్ మోడల్ అనేది ఒక విధానం ఉంది, ఈక్వల్ రైట్ అనే ఆర్గనైజేషన్ అడ్వకేట్ చేస్తుంది. ఈ విధానాల ద్వారా మనం ఎన్వైరన్మెంటల్ డిగ్రేడింగ్ వాటిని క్యాప్ చేయొచ్చు. అంటే ఫస్ట్ అది ఆపి ఇక కంటిన్యూ చేస్తున్న వాటిపై నుంచి కొంత రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. ముఖ్యంగా అన్నిటికంటే రీసెంట్గా చాలా చర్చ కూడా జరిగింది వెల్త్ ట్యాక్స్, ఎస్టేట్ ట్యాక్స్. వీటన్నిటి ద్వారా మోస్ట్ అల్ట్రా రిచ్ ఎవరైతే ఉన్నారో, అంటే బిలియనర్స్, అంటే ఈ దేశంలో ఎంతమంది బిలియనర్స్ ఉన్నారని లెక్కేస్తే 300 మందికి మించి లేరు. ఆ ఆ బిలియనర్లు అంటే ఒక్కొక్క బిలియనర్ దగ్గర ఇంచుమించు 8,000 కోట్ల పైన ఉంటే ఆ వ్యక్తి బిలియనర్ అని, 8,000 కోట్ల ఇండియన్ రూపీస్.
అలాంటి బిలియనర్స్ పైన ఒక్కొక్కరి పైన ఒక 1% వెల్త్ ట్యాక్స్ వేసినా కూడా మనం బేసిక్ ఇన్కమ్ ని ఒక పాయింట్ కి ఫండ్ చేయొచ్చు, ఒక మోడరేట్ బేసిక్ ఇన్కమ్. సో హౌ డు వి ఫండ్ అన్న దాని యొక్క ఆన్సర్ మనం యునిక్ గా మనం ఆలోచించాలి. మన ఆలోచన నుంచి, మన చర్చల్లోంచి అది ఎమర్జ్ అవ్వాలి. బట్ ప్రైమరీలీ మనకున్న పబ్లిక్ ఫైనాన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, మన బడ్జెట్ లో కేటాయింపులు ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి చూసి మన ప్రయారిటీస్ ని మార్చాల్సిన అవసరం ఉంది. ఆ ఆ ప్రాసెస్ లో కార్పొరేట్ కంపెనీలకి హ్యూజ్ బెయిల్అవుట్స్, కార్పొరేట్ బెయిల్అవుట్స్ ఇలాంటివి ఉన్నట్టు మనకు కనబడుతుంది. తర్వాత ఇప్పుడు ఎక్కడైతే వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఉందో అవి కొంత తగ్గించుకోవడానికి ప్రయత్నించి ఇలాంటివి చేసి బేసిక్ ఇన్కమ్ డైరెక్ట్ గా సిటిజన్కి ఇవ్వడం ద్వారా ఆ, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ పొందగలుగుతాం, రెండు ఒక ఒక మినిమం ఫౌండేషన్ ని సిటిజన్ కి, రెసిడెంట్ కి క్రియేట్ చేయగలుగుతాం, మూడు ఒక డిగ్నిటీతో బతకగలిగే అవకాశాన్ని ఇవ్వగలుగుతాం. రీసెంట్ గా మహారాష్ట్రలో కొంతమంది మహిళలు వాళ్ళు వూంబ్ రిమూవ్ చేయించేసుకొని హిస్టరెక్టమీ, సారీ యుటరస్ రిమూవ్ చేయించుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎందుకు అదంటే వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళు వర్క్ చేయలేకపోవడం, ఆ లాస్ ఆఫ్ ఇన్కమ్ ని వాళ్ళు, అంటే ఆ కొన్ని నెలకి ఒక 2-3 రోజులు హై ఉంటే ఫ్లో పీరియడ్స్ లో, ఆ టైంలో ఎప్పుడైనా లాస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే అది కూడా వాళ్ళకి చాలా నెగిటివ్ కాబట్టి, అంటే చాలా ఎక్కువ లాస్ కాబట్టి అసలు అది వద్దు అని చెప్పి యుటరసెస్ రిమూవ్ చేయించుకుంటున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా దళిత్ కమ్యూనిటీస్ కి, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కి చెందిన వ్యక్తులు. ఇట్లా ఆ, మనం ఈ దేశంలో మోస్ట్ మార్జినలైజ్డ్ లేదంటే ఎకనామికల్లీ వల్నరబుల్, కాస్ట్ వల్నరబుల్ వీళ్ళందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చూస్తే వీళ్ళందరిలో కామన్ గా మనకు కనపడే ఒక హ్యూమన్ రైట్ వైలేషన్, దీని హ్యూమన్ రైట్ వైలేషన్ అని సాధారణంగా అనం కానీ అనాలి అని నేను అంటాను, దట్ ఈస్ ఇన్కమ్ ఇన్సెక్యూరిటీ. అంటే వైలెన్స్ అనేది కేవలం విజిబుల్ గానే ఉండక్కర్లేదు, ఒక ఇన్కమ్ లేకపోవడం. ఒక ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్న వ్యక్తి ఆ, కి ఒక పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, ఒక సోషల్ సెక్యూరిటీ ఉండదు, ఇవేం లేక వర్క్ దొరకక దొరికినప్పుడు కూడా ఎక్స్ప్లాయిటేటివ్ గా ఆ వ్యక్తి వర్క్ చేస్తూ ఇలా ఇలా ఉండడం వల్ల రూరల్ కమ్యూనిటీస్, అగ్రికల్చరల్ పైన ఆధారపడిన కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఒక సివియర్ ఇన్కమ్ ఇన్సెక్యూరిటీని ఫేస్ చేస్తున్నాయి. కదా. ఈ ఇన్కమ్ ఇన్సెక్యూరిటీని మనం కొంత కౌంటర్ చేసి ప్రతి వ్యక్తికి ఒక డిగ్నిటీ మనసు ఇవ్వగలుగుతాం. ఏదైనా ఇయర్ బడ్స్ చిన్న నెక్స్ట్ స్లైడ్. అయితే యా ప్రీవియస్ స్లైడ్. ఒక ప్రశ్న రావచ్చు, అదేంటంటే మరి ఇప్పుడు ఉన్న విధానాలన్నీ కూడా ఆపేసి ఇది ఇవ్వాలంటారా అని అనే ప్రశ్న కూడా ఎమర్జ్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ లో ఈ క్వశ్చన్స్ వస్తే అక్కడ కూడా చూద్దాం. కానీ ఆ, ఈ బేసిక్ ఇన్కమ్ లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఆ, థామస్ పెయిన్ తర్వాత చాలా ఆ, అంటే పొలిటికల్ థింకర్స్, థియరిస్ట్స్ కూడా దీన్ని అడ్వకేట్ చేశారు. ఇట్స్ నాట్ అ రీసెంట్ ఐడియా, అట్లీస్ట్ కొన్ని సెంచరీస్ బ్యాక్ నుంచి కూడా ఈ ఆలోచన విధానం అనేది ఉంది. అయితే లిబర్టేరియన్ అప్రోచ్ లో కొంతమంది ఏమంటారంటే అసలు మన దగ్గర ఉన్న ఈ పాలసీలు, వెల్ఫేర్ అంతా తీసేసి డైరెక్ట్ బేసిక్ ఇన్కమ్ ఇచ్చేయండి, అప్పుడు ప్రాపర్గా ఉంటుంది అని చెప్తారు. ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇవ్వాలని చెప్తారు. సామ్ ఆల్ట్మన్ అంటే ఓపెన్ ఏఐ చాట్ జిపిటి సిఇఓ సామ్ ఆల్ట్మన్ యూబీఐ ఇవ్వాలని చెప్తారు. ఇట్లాంటి కార్పొరేట్ టైకూన్స్ కూడా బేసిక్ ఇన్కమ్ ఇవ్వాలని చెప్తారు. కొంతమంది పొలిటికల్ పార్టీస్ కూడా బేసిక్ ఇన్కమ్ ఇవ్వాలని చెప్తాయి. మన ఓన్ ఎకనామిక్ సర్వేలో 2017లో అరవింద్ సుబ్రహ్మణ్యన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా ఉన్నప్పుడు ఒక చాప్టర్ డెడికేట్ చేసి బేసిక్ ఇన్కమ్ కి కాన్వర్జేషన్ విత్ మహాత్మా అని పేరు పెట్టి దానికి బేసిక్ ఇన్కమ్ గురించి మాట్లాడారు. కానీ ఈ విధానాలన్నిటిలో ఈ కైండ్ ఆఫ్ స్కూల్ నుంచి వచ్చే బేసిక్ ఇన్కమ్ అడ్వకసీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే రేషనలైజ్ చేసి సబ్సిడీస్ ని, తర్వాత ఉన్న వెల్ఫేర్ ని, దీన్ని అంతా రేషనలైజ్ చేసేసి దాని బదులుగా ఇవ్వాలని ఆర్గ్యూ చేస్తాయి. కానీ బేసిక్ ఇన్కమ్ ఎర్త్ నెట్వర్క్ గా మేము కానీ, లేదంటే ఒక 90% బేసిక్ ఇన్కమ్ అడ్వకేట్స్ అందరూ కూడా ఏమని ఆర్గ్యూ చేస్తారంటే దీన్ని ఒక ఆల్టర్నేటివ్ విధానంగా కాకుండా ఒక బాస్కెట్ ఆఫ్ వెల్ఫేర్ గూడ్స్ గా ఇమాజిన్ చేసుకోవాలని చెప్తారు. అందులో ఎడ్యుకేషన్ అనేది, హెల్త్ అనేది, ట్రాన్స్పోర్ట్ అనేది కొన్ని నాన్ నెగోషియబుల్ ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వమే చూసుకోవాలి. అలాంటివి ప్రభుత్వమే చూసుకోవాలి, వాటి విధానాలను మెరుగుపరుచుకోవాలి. కానీ ఈ ఒక మనీ బేస్డ్ సొసైటీలో, అంటే డబ్బులతోనే పని అవుతుంది, డబ్బులు ఉంటేనే బతకగలం, డబ్బులతోనే ఏదైనా చేయగలం అనే ఇలాంటి సొసైటీలో డబ్బులు కూడా ఇవ్వాలి. ఎలా అయితే హెల్త్ ని ఒక రైట్ గా ఆఫర్ చేసామో, ఎలా అయితే ఎడ్యుకేషన్ ని ఒక రైట్ గా ఆఫర్ చేసామో, అలాగే బేసిక్ ఇన్కమ్ కూడా ఒక ఒక ఫండమెంటల్ హ్యూమన్ రైట్ గా మనం ఇమాజిన్ చేసుకోవాలి. అప్పుడు ఆ, మనం మన రైట్స్ ని మనం ఉంచుకోగలుగుతాం. లేదంటే
ఆ, ఇది ఇచ్చి అది తీసేసినట్టు అవుతుంది. కాబట్టి కానీ మరి అన్నిటినీ ఎలా ఫండ్ చేయాలంటే నేను ఇందాక చెప్పినట్టు దీన్ని ఆ, ఒక రీఇమాజినేషన్ ఆఫ్ కరెంట్ పబ్లిక్ ఫైనాన్స్ సిస్టమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. సో ఇండియాలో ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా బేసిక్ ఇన్కమ్ పైన పనిచేస్తున్నాయి. ఇండియా బేసిక్ ఇన్కమ్ కోalition అని, ఎంఎస్ఐ కూడా ఇందులో యాక్టివ్గా బేసిక్ ఇన్కమ్ పైన అడ్వకసీ చేయడం. తర్వాత రాహుల్ గాంధీ ఇక్కడ భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఫ్రీ ప్రాజెక్ట్ పార్టిసిపెంట్స్ వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ, తర్వాత నేషనల్ లెవెల్లో కూడా 2011 నుంచి మధ్యప్రదేశ్లో ఫస్ట్ టైం ఒక బేసిక్ ఇన్కమ్ పైలట్ జరిగింది. డాక్టర్ శరత్ దావలా దాన్ని లీడ్ చేశారు. ఆ, అక్కడ 12 గ్రామాల్లో ఈ బేసిక్ ఇన్కమ్ పైలట్ ని చేయడం జరిగింది. ఆ పైలట్ నుంచి వచ్చిన ఎవిడెన్సెస్ ఇప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో స్టార్ట్ అయిన ఈ పథకాలకి ఒక దిక్సూచిగా నిలిచాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఇక్కడ ఎమర్జ్ అయిన ఫైండింగ్స్ ని కూడా మేము రెగ్యులర్ గా గవర్నమెంట్స్ కి, మేనిఫెస్టో కమిటీలకి, మినిస్టర్లకి, ప్లానింగ్ కమిషన్స్ కి, లేదంటే ప్లానింగ్ బోర్డ్స్ కి, వీటన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో కొంత యాక్టివ్ పాలసీ అడ్వకసీ కూడా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్. ఆ, యా, ఇది మేము వేరే కంట్రీస్కి వెళ్ళి చేస్తున్న వర్క్. మలేషియాలో, ఇండోనేషియాలో, నేపాల్లో మేము కండక్ట్ చేసిన మీటింగ్స్. మలేషియాలో మేము 1 ఇయర్గా చేసిన యాక్టివిటీ తర్వాత ఫస్ట్ టైం లాస్ట్ మంత్ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం గారు ప్రతి మలేషియన్ సిటిజన్కి 100 రింగెట్, అంటే ఇంచుమించు 2,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పారు. ఆ, ఇవ్వబోతున్నామని అనౌన్స్ చేశారు. అంటే అది వన్ టైం గ్రాంట్ లాగా, నెల నెల కాదు. కానీ ఇక్కడ రెవల్యూషనరీ ఏంటంటే రిచ్ పూరి డివిజన్ ఏం లేకుండా ప్రతి ఒక్కరికి 100 రింగెట్ ఇస్తామని చెప్పారు. సో అలాంటి యూనివర్సల్ బేస్డ్ పాలసీ వైపు వాళ్ళు అడుగులు వేస్తున్నట్టు ఒక ఒక సపోర్టివ్ ఎంకరేజింగ్ థింగ్. తర్వాత ఆ, కొన్ని పొలిటికల్ పార్టీస్లో, ఇండోనేషియాలో ఒక పొలిటికల్ పార్టీ ఆఫీస్లో, ఇట్లా యూనివర్సిటీస్లో, ఇక్కడ రెండో వరుసలో ఫస్ట్ ఫోటో అన్వేషిలో జరిగిన ట్రాన్స్జెండర్ పైలట్కి సంబంధించిన ఫోటో, అట్లా రకరకాల పైలట్స్ అడ్వకసీ, తర్వాత గవర్నమెంట్ చేస్తున్న స్కీమ్స్ ని అనలైజ్ చేసి వాళ్ళకి ఫైండింగ్స్ ఇవ్వడము, వీటిని బేస్ చేసుకొని మేము వర్క్ చేస్తున్నాము. ఫైనల్లీ బేసిక్ ఇన్కమ్ ఎందుకు ఇవ్వాలి అంటే, ఐ విల్ కన్క్లూడ్ బై సేయింగ్ దట్ బేసిక్ ఇన్కమ్ కి, యా నెక్స్ట్ స్లైడ్. బేసిక్ ఇన్కమ్ అనేది కేవలం ఒక మనీ కాదు, ఆ, దానికి ఒక ఎకనామిక్ వాల్యూయే కాదు, దానికి ఒక ఇమాన్సిపేటరీ వాల్యూ ఉంటుంది. ఆ ఇమాన్సిపేషన్ అనేది ఒక వ్యక్తి ఆ, ఒక వ్యక్తికి ఫ్రీడమ్ రావడం కానీ, ఒక వ్యక్తి ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ లో ఉంటే, అంటే మనకు తెలుసు మహిళలకి బ్యాంక్ అకౌంట్లే ఉండని దేశం. ఆ అలాంటిది అసలు వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ ఉండడమో, వెల్త్ ఉండడమో అలాంటిది జరగదు. ఆ ఇండిపెండెంట్ గా కాదు, ఉండరు ఫైనాన్షియల్ గా. సో స్టక్ అయిపోయి ఉంటారు మహిళలు సాధారణంగా. ఫ్యామిలీ అంటే మ్యారేజ్ అనే వ్యవస్థ కూడా ఫస్ట్ రెండో స్లైడ్లో బాలగోపాల్ గారు ఆర్బిట్రరీ అని చెప్పి ఇండివిజువల్ పాయింట్ రాసినప్పుడు ఇదే ఎమర్జ్ అవుతుంది. ఒక ఫ్యామిలీ కావచ్చు, అండ్ హీ సేస్ ఇట్ కుడ్ బి ఎ ఫ్యామిలీ, ఇట్ కుడ్ బి ఎ కమ్యూనిటీ, అండ్ ఇట్ కుడ్ బి స్టేట్. ఎవరైనా కూడా అప్రెస్ చేయొచ్చు, ఎవరైనా అప్రెస్ చేస్తారు. కానీ ఒక ఇండివిజువల్కి ఎప్పుడైతే ఫ్రీడమ్ ఉంటుందో ఆ ఇండివిజువల్ మనం చూసినట్టు ఎమాన్సిపేట్ అవ్వగలుగుతారు. సో ఆ కైండ్ ఆఫ్ ఎమాన్సిపేటరీ వాల్యూతో మనం బేసిక్ ఇన్కమ్ని చూసినట్లయితే ఆ, దాని దాని యొక్క సిగ్నిఫికెన్స్ మనకి కనబడుతుంది. అండ్ అండ్ ఫైనల్లీ హ్యూమన్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చాలాసార్లు చూస్తాం. ఉమ్, అంటే జరిగే వైలెన్స్ కానీ, లేకపోతే ఈ ఈ ఈ మనం ఫైట్ చేసేవి చాలా విషయాల్లో కూడా ఒక అంటే కనపడుతుంది, కనపడే వైలెన్స్ ఉంటుంది, కనపడని వైలెన్స్ కొంత ఉంటుంది. నేను చెప్పినట్టు ఇన్కమ్ ఇన్సెక్యూరిటీ అనేది కనపడని ఒక పెద్ద మాన్స్టర్ అన్నమాట. ఆ మాన్స్టరే ఆ, మనం మనం ఫైట్ చేయాల్సిన కమ్యూనలిజం కానీ, మనం ఫైట్ చేయాల్సిన ఫాషిజంని కానీ డ్రైవ్ చేసే హ్యూజ్ బ్రీడింగ్ గ్రౌండ్స్. అలాంటి వాటిని కర్టెల్ చేయగలిగే ఒక వ్యక్తి, గౌరవంతో ఒక వ్యక్తి ఇండిపెండెంట్ గా ఒక ఏజెన్సీతో బతకగలిగే స్పేస్ ని బేసిక్ ఇన్కమ్ క్రియేట్ చేయగలుగుతుంది. ఆ ప్రాసెస్ లో కొంత హ్యూమన్ రైట్ ఫైట్ ని కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసి చూడగలుగుతాము. బికాజ్ ఇట్ అలైన్స్ అండ్ సపోర్ట్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్సాలిటీ, అన్కండిషనాలిటీ, అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్. యా, థ్యాంక్ యూ సో మచ్.